కుటుంబాల గురించినటువంటి సందేశం ఇవ్వమని దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు కుటుంబాలు ఎలా ఉండాలి, కుటుంబాలు ఎలా ఉంటే అవి ఆశీర్వాద కుటీరాలుగా ఉంటాయి, ఎలా ఆశీర్వదించబడిన కుటుంబాల వలె ఉండాలో కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఇక సందేశం అందరికీ కూడా వర్తించేటువంటి సందేశం ఈ రోజున దేవాదేవుడు మీతో సూటిగా తేటగా మాట్లాడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమను మనం చూస్తుంటాం. దేవుని యొక్క అత్యున్నతమైన లక్షణాలు, ఒకటి ప్రేమ, రెండోది పరిశుద్ధత. ఈ రెండు కార్యాలు కుటుంబ వ్యవస్థలోనే మనం చూస్తుంటాం. అసలైన ప్రేమ, అసలైన పరిశుద్ధత. దేవుడు మనల్ని ప్రేమతో జీవించమని చెప్పాడు, పరిశుద్ధంగా జీవించమని చెప్పాడు. ఇవి వివాహ వ్యవస్థ ద్వారా, కుటుంబ వ్యవస్థ ద్వారానే ఇవి నెరవేర్చబడుతుంటాయి. ఈరోజు నా వర్తమానం యొక్క అంశం ఏంటంటే ఆశీర్వాద కుటుంబము, ఆశీర్వాద కుటీరము. ఆత్మీయ కుటుంబం చదవండి ఒకసారి, స్క్రీన్లో కనబడుతుంది కదా. ఆత్మీయ కుటుంబము ఆశీర్వాద కుటీరంగా ఉంటుంది. ఆత్మీయ కుటుంబాలను దేవుడు మరింతగా దీవించేటువంటి దేవుడు. ఆత్మీయ కుటుంబాలను దేవుడు వెతుకుతున్నాడు. ఈ రోజున కుటుంబ వ్యవస్థ దేవుని చేత మానవునికి ఇవ్వబడిందండి, ఒక బహుమానంగా. దేవాదేవుడు అందరినీ కలుగు చేసినట్లు మానవ జాతిని కలుగు చేయాల. జంతువులారా కలగండి అంటే కలిగినాయి జంతువులు, పక్షులారా కలగండి అంటే కలిగినాయి, మానవులారా కలగండి అంటే కలగరండి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది ప్రజలు ఈ రోజున నీవలే నావలే జీవిస్తున్నారు. సుమారుగా 1000 కోట్లు అనుకుందాం. ఈ 1000 కోట్ల ప్రజలారా కలగండి అంటే మనందరం కలిగేసేవాళ్ళం. కానీ దేవుడు మానవ జాతిని అలా కలుగు చేయాల. ఒక్క పురుషుడు, ఒక స్త్రీ నుంచే మానవ జాతిని ఆయన ఏం చేశాడు? ఉత్పత్తి చేశాడు. ఆయనకు ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. కుటుంబ వ్యవస్థ, సో భార్యాభర్తలు, ఆ తర్వాత తల్లి పిల్లలు, ఇంకా ఇలాంటి కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ద సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్, ద సిస్టమ్ ఆఫ్ ఫ్యామిలీ హ్యాస్ బిన్ కాన్స్టిట్యూటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. ఈ వ్యవస్థ ఏదైతే ఉందో అది దేవుని ద్వారా అందించబడింది. మనం జంతువులు లాంటి వారం కాదు. మానవునికి జంతువులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మానవులకి ఆత్మ ఉంటుంది, జంతువులకి ఆత్మ ఉండదు. మానవుడు శరీరము, ప్రాణము, ఆత్మ కలిగి ఉంటాడు. జంతువులకు రెండే ఉంటాయి, ఒకటి శరీరము, రెండోది ప్రాణమే, దానికి ఆత్మ లేదు. మానవులు నైతిక విలువలు కలిగి ఉంటారు. ఏమంటే నైతికత, మొరాలిటీ అనే మాట, నీతి. ఈ మొరాలిటీ ఎవరికి ఉంటుందంటే మానవులకు మాత్రమే, జంతువులకు ఉండదండి. జంతువులకు మొరాలిటీ, నీతి, ఫ్యామిలీ ఇలాంటివి ఉండవు. జంతువులకు లేనిది మానవునికి ఉందండి నైతికత. ప్రభువు నైతిక జీవులుగా మనల్ని సృష్టించాడు. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆలోచన చేద్దాం, మనం జంతువులు లాంటి వారము కాము. ఈరోజు చాలామంది నాస్తికులు అంటారు మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ యానిమల్ అంటారు. మనిషి కూడా ఏంటట? జంతువు, సోషల్ యానిమల్ అంటారు. అంటే జంతువు ఎలా బ్రతుకుతుందో అలా బ్రతికేయచ్చు. జంతువు ఎలా వాయు వరుసలు లేకుండా బ్రతుకుతుందో మానవుడు కూడా అలా బ్రతికేయచ్చు. జంతువులకి ఏదో నీతి, న్యాయం, ధర్మం ఇవేమీ ఉండవు కదా, మానవుడు కూడా ఆ విధంగా బ్రతకచ్చు అని చాలామంది నాస్తికులు, దేవుణ్ణి ఒప్పుకున్నటువంటి వారు మనం కూడా జంతువులు లాంటి వారమే. జంతువుల్లాగా మనకు కూడా ఆత్మలు ఉండదు. ఈ జీవితంతోనే, ఈ యొక్క జీవితంతోనే మన బ్రతుకు ఎండ్ అయిపోద్దని మాట్లాడతారు. సందర్భంలో ఇంటర్మీడియట్ అనుకుంటున్నాను, ఇంటర్మీడియట్లో నా యొక్క గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్, నా స్నేహితుడి ఇంటికి వెళ్తే ఆ రోజు వాడు బర్త్డే. వాళ్ళ నాన్న నా స్నేహితుడికి సుమారుగా కొంత డబ్బు ఇచ్చి వెళ్ళి ఎంజాయ్ చేయండి రా అన్నాడు. వెళ్ళి ఇంత డబ్బు ఇచ్చి ఎంజాయ్ చేయండి అన్నాడు. వాడు ఏం చేస్తానంటే అప్పుడు ఈ బీర్లు కొనడానికి ప్రయత్నం చేస్తున్నట్టు వాడు. అప్పుడు నాకు కూడా బీరు తాగుతామంటే నేను తాగను అన్నాడు. ఎందుకు తాగం అన్నాడు. నేను చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా? మరణం తర్వాత జీవితం లేకపోతే నేను నీకంటే టాప్ లేపేసేవాడిని ఎంజాయ్మెంట్లో. ఏంటి ఏం చెప్పాను నేను? మరణం తర్వాత జీవితం కనుక లేకపోతే నీకంటే బాగా ఆనందించేవాడిని పాపంలో. మరణం తర్వాత జీవితం ఉంది కాబట్టి ఈ పవిత్రంగా జీవించాల్సినటువంటి అవసరత నాకుంది. అది ఒక మాట నేను చెప్తున్నాను. ఒకవేళ మరణం తర్వాత జీవితం లేదా, నువ్వు కూడా లోకంతో కలిసిపోయి ఇష్టానుసారంగా జీవించు, నో ప్రాబ్లం. కానీ మరణం తర్వాత ఒక జీవితం ఉంది. దేవుడు లెక్కడుగుతాడు. దేవుడు మరణం తర్వాత నిత్యత్వం ఉంది. మన ఈ భూమి మీద బ్రతికేటువంటి జీవితాన్ని బట్టే మన నిత్యత్వం అనేది ఆధారపడుతుంది. మనం కూడా లోకంతో కలిసి సుఖించవచ్చు, లోకంతో కలిసి మందు కొట్టచ్చు, లోకంతో కలిసి రకరకాలుగా జీవించవచ్చు. కానీ వాళ్ళు ఏమనుకోండి, మరణం తర్వాత మరొక జీవితం లేదని భావిస్తారు. కానీ నిత్యత్వాన్ని నమ్ముతున్నటువంటి మనము, మరణం తర్వాత ఒక జీవితం ఉంది. దేవుడు
మన జీవితానికి నిత్యత్వాన్ని ఆయన రాస్తాడు అనే విషయం మనకు తెలుసు కాబట్టే నైతికతతో బ్రతుకుతున్నాం. మనం మోరల్ వాల్యూస్తో బ్రతుకుతున్నాం. దేవుని భక్తులు కలిగి జీవిస్తున్నాం. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ బ్రతుకుతున్నాం. ఆలోచన చేయండి, కుటుంబ జీవితాన్ని ప్రభు ఎందుకు ఇచ్చాడు? అసలు భార్యాభర్తలు, పిల్లలు ఈ యొక్క వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 దేవుడు రాయించాడు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, పాన్పు నిష్కలంకంగా ఉండాలి అన్నాడు. ఏంటి ఆ పాన్పు? మొదటి రోజు నీవు నీ యొక్క స్పౌస్తో గడిపేటువంటి ఆ పాన్పు, ఆ బెడ్ ఏదైతే ఉందో అది పరిశుద్ధంగా నిష్కలంకంగా ఉండాలి అని ప్రభు చెప్పాడు. ఎంతమంది ఈరోజు యవనస్తులు వివాహం కాకముందే అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ రేపొద్దున మొదటి రోజు ఫస్ట్ నైట్ అంటారే, అది ఎంతమంది జీవితాల్లో నిష్కలంకంగా ఉంటుంది? ఎంతమంది పవిత్రంగా ఆ యొక్క బెడ్ మీదకి వెళ్తున్నారు అని ఆలోచన చేస్తే చాలామంది వాళ్ళ యొక్క పవిత్రతను కోల్పోతున్నారు. పవిత్రతను కాపాడుకోలేక అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ప్రభు అన్నాడు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. వివాహం తర్వాతనే నీ యొక్క హ్యూమన్ వాంట్స్ అనేటువంటిది అది తీర్చబడాలి తప్పించి వివాహానికి ముందు నువ్వు చేసేటువంటి ఏ విధమైనటువంటి శారీరక సంబంధం ఏదైతే ఉందో, లైంగిక వాంఛ ఏదైతే తీర్చుకుంటున్నావో అది దేవుని దృష్టిలో పాపము, అది దేవుని దృష్టిలో జారత్వము. ఫార్నికేషన్ అన్నాడు దాన్ని. ఫార్నికేషన్, దాన్ని వ్యభిచారము అన్నాడు. అది దేవుని దృష్టికి అది పాపం అని బైబిల్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఈరోజున పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించండి. మీ యొక్క వివాహం అయ్యే పర్యంతము మీ శరీరాన్ని కాపాడుకోండి, మీ యొక్క పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోండి. తద్వారా దేవుని యొక్క గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఆలోచించండి, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ద సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే మొదటి వివాహాన్ని జరిగించాడు. 5వ దినంలో మొదటి వివాహాన్ని జరిగించాడు. ప్రకటన గ్రంథంలో ఆయనే వివాహం చేసుకొనబోతున్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని మనం చూస్తుంటాం. మొదటి వివాహాన్ని అయితే ఏ దినంలో దేవుడు ఆది పితరులైన ఆదామవ్వలకి దేవుడు జరిగించాడు. కానీ ప్రకటన గ్రంథంలో దేవాది దేవుడు తనే వివాహం ఆడబోతున్నాడు. ఎవరినంటే ఆయన వధువుగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఏమండి, వసంతకాలం అంటే అర్థం ఏంటి? వసంతం అంటే ఏంటమ్మా? తెలుగు వచ్చిన వాళ్ళు చెప్పండి. తెలుగు పండితులు మన మందిరంలో చాలామంది ఉన్నారు. వసంతకాలం అంటే వివాహ కాలం అని అర్థం. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపించిందని తెలుసుకోండి అన్నాడు. అది యేసు ప్రభువు యొక్క 2వ రాకడ సూచన. అంటే వసంతకాలం ఎప్పుడు వస్తుందంటే అంజూరపు చెట్టు చిగురించినప్పుడు. అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ దేశానికి సాదృశ్యంగా ఉన్నది. ఇజ్రాయెల్ దేశం ఎప్పుడైతే అది చిగురిస్తుందో, మరలా తిరిగి సమకూర్చబడుతుందో అప్పుడు యేసుప్రభు రాకడ వస్తుంది. అంటే వసంతకాలం వస్తుందంటే యేసుప్రభు వధువుగా ఈ లోకానికి రాబోతున్నటువంటి సత్యాన్ని మనము మత్తయి సువార్తలో మనం చూస్తుంటాం. దేవుడు వివాహానికి చాలా చాలా మంచి ప్రాధాన్యత ఇచ్చాడండి. He has given high prominence. He has given extreme prominence to the wedding in the Bible. బైబిల్లో దేవుడు చాలా ప్రాముఖ్యతను వివాహానికి ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తుంటాం. రోజున వివాహాన్ని ఎందుకు ఇచ్చాడంటే కుటుంబ జీవితం కొరకు. ప్రతి ఒక్కరు కుటుంబాన్ని ఏదో నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదండి. దేవునికి ఒక భార్య బిడ్డలను ఇచ్చినప్పుడు వారి పట్ల నువ్వు బాధ్యత వహించాలి. దేవుడిని ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. యజమానుడా, యజమానురాలా, దేవుడు నిన్ను ఖచ్చితంగా నీ కుటుంబాన్ని బట్టి బాధ్యత అడుగుతాడు. నీ బిడ్డలను బట్టి ఆయన ఖచ్చితంగా నిన్ను లెక్క అడుగుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వీరి యొక్క కుటుంబం, ఈరోజు నా కుటుంబ జీవితం, ఆత్మీయ జీవితం ఆశీర్వాద కుటీరం. చెప్పండి, ఈ స్లోగన్ చెప్పండి నాతో. ఆత్మీయ కుటుంబం ఆశీర్వాద కుటీరము. మీరు నిజంగా మీ జీవితంలో ఆత్మీయ కుటుంబాలుగా ఉన్నట్లయితే మీ కుటీరాలు, మీ హౌసులు ఆశీర్వాద కుటీరాలండి. ఎంతో ఆనందాన్ని, ఎంతో సంతోషాన్ని, దేవుని పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని, దేవుని పరిపూర్ణమైనటువంటి ఆయన యొక్క స్పర్శను మీరు పొందుకోగలుగుతారు. కుటుంబంలో గొప్ప సంతోషం. నువ్వు ఎంత తిరిగినా సరే సాయంకాలం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? రోజంతా ఎంత తిరిగినా మరలా సాయంకాలానికి 11కో 12కో 1 గంటకో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? కుటుంబానికి చేరాల్సిందే. కుటుంబం మనకు ఆధిక్యతనిస్తుంది, కుటుంబం మనకు విలువనిస్తుంది. కుటుంబం కలిగినటువంటి వారిని సమాజం ఏం చేస్తుంది? గౌరవిస్తుంది. బ్యాచులర్ అనుకోండి, ఇంకా బ్యాచులర్ పక్కండి బాబు అంటారు. అదే కుటుంబ వ్యవస్థలోకి నువ్వు ప్రవేశించినప్పుడు కుటుంబానికి విలువ ఉంటుంది. మ్యారేజ్ కార్డులు ఇచ్చినప్పుడు, ఏదన్నా నేను గృహప్రవేశానికి పిలిచినప్పుడు ఏమంటారు? సకుటుంబ సమేతంగా రండి అంటారు.
సకుటుంబ సమేతంగా రండి అంటారు. కుటుంబం మనకెంతో ఏమండి ఆశీర్వాదం ఇస్తుంది. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం చదువుకుందాం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని చూడండి, ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. నిత్యము నీ సన్నిధిని మేము ఉండునట్లు దాన్ని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఇక్కడ కుటుంబము, ఆశీర్వాదము ఈ 2 మాటలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. నీ సన్నిధిని ఉండినట్లు దాన్ని ఆశీర్వదించుము. ఈరోజు దేవదూతడు మనందరినీ భాగ్యవంతులుగా చేశాడండి. మార్నింగ్ ఫస్ట్ సర్వీస్లో నేను ఆషేరు గురించి మాట్లాడుతూ వచ్చాను. ఆషేరు మాటకు భాగ్యము అని అర్థం. ఈరోజున చాలామంది భాగ్యవంతులు మనం చూస్తున్నాం. భారతదేశంలో చాలామంది గొప్ప గొప్ప వారు ఉన్నారు. ఏమంటే టాటా బిర్లాలు తెలుసు, చాలా ధనవంతులు. అంబానీ ఫ్యామిలీ మనకు తెలుసు, చాలా భాగ్యవంతులు. ఇంకా మనం ఆలోచన చేస్తే భారతదేశంలో చాలామంది గొప్ప గొప్ప వారు ఉన్నారు. అదానీ ఫ్యామిలీస్ మనకు తెలుసు, చాలా ధనవంతులు, భాగ్యవంతులు. కానీ దేవుడు ఆ భాగ్యం గురించి మాట్లాడలేదు. కానీ అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏంటి? ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప భాగ్యం రక్షణ భాగ్యము. రక్షణ భాగ్యం. ఈరోజున ఆ భాగ్యాన్ని నువ్వు కలిగినటువంటి వ్యక్తివి అయితే ఈ ప్రపంచంలో నిజం చెప్తున్నాను, ఎలాన్ మస్క్ అంటే నువ్వే గొప్పోడివి. ఒకవేళ ఎలాన్ మస్క్ రక్షణ లేకపోతే అతని డబ్బు, అతని ఆస్తి, అతని బంగారం, అతని పలుకుబడి, అతనికి ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా వ్యర్థమే. ఒకనాటికి తన మరణంతో అన్నీ కూడా అంతమైపోతాయి. కానీ ఆ వ్యక్తికి లేనిటువంటిది నీకున్నది రక్షణ భాగ్యం అయితే అది దేవుని దృష్టిలో చాలా ఉత్తమమైనటువంటిది, విలువైంది. స్తోత్రం చెప్పండి. అందరూ బట్టి దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నాయి, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించినా నిన్ను పోలిన వారు లేరు. రక్షించబడిన వ్యక్తి అయితే నీ భాగ్యము చాలా గొప్పది. దేవాదేవుని రక్షించడం కొరకు పరమును విడిచి లోకానికి వచ్చాడు. రిక్తునిగా మారి దాసుని స్వరూపం ధరించి లోకానికి వచ్చి ఆయన విలువైనటువంటి రక్తాన్ని, ప్రాణాన్ని మన కోసం అర్పించి ఆ భాగ్యాన్ని మనం పొందుకోవడానికి దేవుడికి సహాయం చేశారు. ఉదయకాల సమయం నా ప్రియదేవచనాంగమ, అన్నిటికంటే గొప్ప భాగ్యము రక్షణ భాగ్యం. ఆ భాగ్యాన్ని నీకు నాకు ప్రభువు అందించాడు. ఆ భాగ్యాన్ని దేవాదేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. కుటుంబం, కొంతమంది గృహాల్లో ఈ బోర్డు ఉంది, క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. యేసే గృహమునకు అధిపతి అని బయట పెడతాం మనం, అంతే కదండి. అంతేకే కానీ ఇలాంటి బోర్డులు పెట్టకుండా బూడిద గుమ్మడికాయలు, 4 తెరుచుకుని ఉన్నటువంటి బొమ్మలు, ఏమండి ఇంకేం పెడతారండి కొంతమంది, దిష్టి విమోచన యంత్రాలు, ఇవన్నీ పెడుతున్నావు నువ్వు. ఒకసారి ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి ఒక సహోదరు వచ్చి అంది, ఏమండి నేను కష్టపడుతున్నానండి, నా భర్త కష్టపడతాడండి, పిల్లలు కష్టపడతారండి, ఏంటోనండి సంపాదన మీద దేవుని దీవెన లేదు, ఆశీర్వాదం లేదు అని ఇంటికి వచ్చిన తర్వాత అందట. దైవజన్ ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు ఒక పెద్ద బొమ్మ ఉంది అక్కడ గుమ్మానికి ఏలాడదీస్తుంది. అది 4 తెరుచుకుని ఇలా ఉందట, 4 తెరుచుకుని ఇలా ఉందట. వెంటనే దైవజన్ అన్నారట, ఏమ్మా నీ సంపాదన మీద దీవెన లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? అదిగో అది మింగేస్తుంది. ఏది 4 తెరుచుని ఉంది కదా, అది మింగేస్తున్నా, తీసేయమ్మా అది. అలాంటి బొమ్మల ద్వారా నీకు కలిగే ప్రయోజనం లేదు. ఈరోజున దేవుని వాక్యాన్ని పెట్టుకో. నీ గృహంలో దేని పెట్టుకోవాలి? దేవుని వాక్యాన్ని పెట్టుకోవాలి. చాలామంది కుటుంబాల్లో దేవుని వాక్యం ఉండదు, సినిమా యాక్టర్ల బొమ్మలు ఉంటాయి. ఏమండి, సినిమా యాక్టర్ల బొమ్మలు ఉంటాయి, ఇంకా క్రికెటర్ల బొమ్మలు ఉంటాయి, ఇంకా మనం ఆలోచన చేస్తే కొంతమంది మైకిల్ జాక్సన్ బొమ్మలు ఉంటాయి. ఇవి కాదు మన ఇంట్లో ఉండాల్సిన దేవుని వాక్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం చూడాలా? దేవుని వాక్యాన్ని చూడాలి, దేవుని వాక్యాన్ని చదవాలా. తద్వారా మన కుటుంబానికి దీవెన, వారికి దీవెన. యేసే గృహమునికి అధిపతి అంటారు చాలామంది, కానీ యేసు ప్రభు వారు ఇంట్లో అధిపతిగా ఉండడు, వేరే అధిపతిగా ఉంటాయి. డబ్బు ఆధిపత్యాన్ని చలాయిస్తుంది. ఆ తర్వాత ద అన్సీన్ గెస్ట్ ఎట్ ఎవ్రీ మీల్. అంటే మన ప్రతి భోజనంలో కూడా ఎవరుంటాడట? ప్రభు అతిథిగా ఉంటాడని బోర్డు పెడతారు. కానీ భోజనాల దగ్గర కంకుళ్ళు ఆడుకుంటూ ఉంటారు, భోజనాల దగ్గర గొడవలు ఆడుతూ ఉంటారు. ప్రతి మీల్లో కూడా దేవునికి స్థానం ఉందా? నీ భోజనం దగ్గర దేవుని మహిమపరుస్తున్నావా? నీ భోజనం దగ్గర దేవుని నామానికి మహిమ తీసుకొస్తున్నావా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క. ఆ తర్వాత ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్జేషన్ అని రాస్తారు. ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్జేషన్. మా కాన్వర్జేషన్లో ప్రభు ఉంటాడు.
మేము ప్రభు ఉన్నాడని మేము మాట్లాడుకుంటాము అని బోర్డు పెడతారు, కానీ ప్రభువుని ఎంత బాధ పెడతారో వారి యొక్క సంభాషణ ద్వారా, వారి బూతు మాటల ద్వారా, లేకపోతే వారు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మాటలు చెప్పాలంటే ప్లాస్టిక్ వర్డ్స్ ద్వారా, ఇంకో మాటలు చెప్పాలంటే లౌకికత్వంగా మాట్లాడటం ద్వారా దేవుని నామాన్ని, దేవుణ్ణి అవమానపరిచేటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం. ఉదయకాల నా ప్రియ దైవజనాంగమా, దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. కుటుంబ జీవితం, ఆత్మీయ జీవితం, కుటీర జీవితం, కుటీర ఆశీర్వాద కుటీరం అన్నాం. ఈరోజు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ కుటుంబాలు ఏ విధిగా ఉండాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని దీవించేటువంటి వాడు, ఆశీర్వదించేటువంటి వాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదు అని 128వ కీర్తనలో మనం చూస్తుంటాం. దేవుడిని సంపాదన మీద దేవుడు దీవెనిస్తాడు, నీ తరాల మీద దేవుడు దీవెనిస్తాడు, నీ శరీరం మీద దేవుడు దీవెనిస్తాడు. అబ్రహామును దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబును దీవించాడు, యోసేపును దీవించాడు, దావీదును దీవించాడు, దానియేలును దీవించాడు, జక్కయ్యను దీవించాడు. వీళ్ళందరూ దేవునికి పాత్రులుగా ఉన్నారు అంటే నిజంగా దేవునికి మహిమార్థకరంగా వారు జీవించారు, దేవునికి ఇష్టలుగా వారు బ్రతికారు. నేను త్వరగా కొన్ని ఇన్సైట్స్ ఇస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది కుటుంబాలు మనకు ఆదర్శప్రాయంగా ఉన్నాయి. మనం కూడా అటువంటి ఆదర్శప్రాయమైనటువంటి జీవితాల వలె మనం కూడా ఉండాలి అంటే, ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబాల వలె మన జీవితాలు ఉండాలంటే ఆ కుటుంబాల నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. దేవుడు మన కుటుంబాలు ఎలా ఉండమని కోరుతా ఉన్నాడు. నేను చెప్పాను, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు ప్రభు. ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. బైబిల్లో కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల్లో కుటుంబంలోని వ్యక్తులు ఎలా ఉండాలి, గృహంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు చెప్తా ఉంది. ఒకసారి చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. మొదటిగా ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమండి, మొదటి లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అందుని బట్టి బైబిల్ గ్రంథం కూడా లేడీస్ ఫస్ట్ ఇస్తుంది. ఏమంటుంది? భార్యలారా, మిమ్మల్నే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. పెళ్ళైన కొత్తలో బాగానే విధేయత చూపిస్తారు, తర్వాత ఆ విధేయత కనిపించదు. పెళ్ళైన కొత్తలో భర్తను ఎంతగానో గౌరవిస్తారు, కానీ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ గౌరవం ఉండదు. ఒక సందర్భంలో కొత్తగా పెళ్ళయిందట, స్నేహితుడు పెళ్ళికి రాలేకపోయాడు. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత స్నేహితుడి దగ్గరికి వచ్చాడు, బాల్యమిత్రుడు, ప్రాణమిత్రుడు. పెళ్ళికి రాలేకపోయానని ఎక్స్క్యూజ్ చెప్పడానికి వచ్చాడు. కాసేపు టైం గడపడానికి వచ్చి ఇంటికి వచ్చాడట. ఇంటికి వస్తే భర్త లేడు, భార్య ఉంది ఇంట్లో. ఉన్నప్పుడు ఏమ్మా ఆ లేడా అన్నదట. ఎవడో? తన భర్త. అంటే వాళ్ళిద్దరూ స్నేహితులండి, చిన్నప్పటి నుంచి కూడా కలిసి ఆడుకున్నారు, కలిసి తిరిగారు, ఒకే మంచం ఒకే కంచం. అందులో బట్టి ఆ చనువుతో ఏమనేసాడు? ఆడియుడని మాట్లాడుతుంటే భార్య చాలా సీరియస్ అయిపోయింది. నీకు ఆడియుడైతే నా పెళ్ళయింది, నా ముందు నా భర్తను ఆడియుడు అనడానికి వీల్లేదని చెప్పి చెడామడా వాయించి పాడేసింది. ఎవరిని? స్నేహితుడిని. ఈమె చాలా గట్టిగురాలే అని చెప్పి ఆ స్నేహితుడు ఆ రోజు నుంచి క్లాసు ఎప్పుడైతే పీకిందో ఆ రోజు నుంచి ఆ మరుక్షణమే గారు అని పిలుస్తున్నాడట. ఏమని పిలుస్తున్నాడు? మీ ఆయన గారు, మీ భర్త గారు, మా సురేష్ గారు అని పిలుస్తుంటే అది అలా లైన్లోకి రావాలి అన్నదట. ఓకే, చాలా చక్కటి భార్య దొరికింది. ఆ భర్తను కనీసం అరే గిరే అని అన్నవట్లేదు, చాలా మంచి గౌరవంతో ఉంది, మంచి విలువలు కలిగినటువంటి భార్య అనుకున్నాడట. ఆ ఫ్రెండ్ వచ్చాడు, మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా 3 సంవత్సరాల తర్వాత వచ్చాడట, మరలా అదే ఇంటికి వచ్చాడట. వచ్చి ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడియుడంటే మళ్ళా క్లాస్ పీకుతుందని ఇప్పుడు అన్నాడట, ఏమ్మా సురేష్ గారు ఉన్నారా? ఆయన ఉన్నారా అంటే ఆమె అంటది, ఆడికి ఏదో పోయే కాలం వచ్చింది, బయటకు పోయాడు ఎదవా అన్నదట. అదేంటి, పెళ్ళైన కొత్తలో ఏమో అసలు ఆడియుడు అంటుంటే సింగులర్గా మాట్లాడుతున్నాడు, అసలు ఒప్పుకోలేదు. ఇప్పుడేమో మొత్తం వెర్షన్ మార్చేసింది, ఆ పోయే కాలం వచ్చింది, ఆడికి ఎదవా అంటుంది. ఏమైపోయింది? పెళ్ళైన కొత్తలో గౌరవించింది, విధేయత చూపించింది, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత విధేయత ఏమైపోయింది? పోయింది. ఆలోచన చేయండి. దేవుడు ఏమంటే పెళ్ళైన కొత్తలో గౌరవించమని, పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత గౌరవించద్దని దేవుని లేఖనం చెప్తుందా? నీ భర్త గౌరవమే నీ గౌరవంగా నువ్వు భావించాలి, అది దేవుని వాక్యం చెప్తుంది. శారమ్మ అబ్రహాంని ఏముందో తెలుసండి? నా యజమానుడా. ఏముంది? నా యజమానుడా, మై మాస్టర్ అని పిలిచింది. నా యజమానుడు.
ఎంతో గౌరవించింది. అవును, మనం కూడా స్త్రీలారా నీ భర్త నువ్వు గౌరవించాలి. నువ్వు గౌరవించకపోతే లోకం గౌరవించదు, నువ్వు గౌరవించాలి. నీ భర్తను గౌరవించాలి. నీ భర్త నీకంటే తక్కువే చదువుకుని ఉండొచ్చు, నీ భర్త నీకంటే హైట్లో తక్కువే కావచ్చు, నీ భర్త నీకంటే రంగులో తక్కువే కావచ్చు, నీ భర్త నీ యొక్క ఉద్యోగంలో శాలరీ తక్కువే కావచ్చు. కానీ దేవుని లేఖనం చెప్తుంది, భార్యలారా మీ భర్తకు విధేయులై ఉండుడి. రెండోదిగా భర్తల దగ్గరికి వస్తున్నాడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. నిష్ఠూర పెట్టడం అర్థం ఏంటి అండ్ బాధ కంటే ఇంకా ఎక్కువ పదం ఉపయోగించిన నిష్ఠూరం. కొంతమంది నిష్ఠూర పెడతా ఉంటారు అనుమానంతో, ఆ తర్వాత భయంకరమైన మాటలతో, సూటిపోటి మాటలతో చాలా నిష్ఠూర పెడుతూ ఉంటారు, ఆమెను బాధపరుస్తూ ఉంటారు. నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చింది కదా నీ భార్య. తన ఇంటి పేరును మార్చుకున్నది, తన కుటుంబ తోబుట్టును విడిచిపెట్టేసింది. కేవలం పెళ్లి చూపుల్లో ఒక్కసారి చూసిన కారణం చేత మొత్తం ఊరును, ఇంటి పేరును, ఆ తల్లిదండ్రులు అంతా విడిచిపెట్టి నీ కోసం వచ్చేస్తే ఆమె నిష్ఠూర పెడతావా, ఆమెను కొడతావా, ఆమెను బాధ పెడతావా? ఆలోచన చేయండి. నీకోసం సమస్తాన్ని, నీకోసం బిడ్డలను ఇచ్చింది, నీకోసం తన అందాన్ని త్యాగం చేసింది, తన శరీరాన్ని, తన యొక్క వర్ణించ తన ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టినటువంటి నీ భార్యను నిష్ఠూర పెట్టడం అది ఏమన్నా భావ్యంగా ఉందో మీరు ఆలోచన చేయండి. కొంతమంది భార్యను కొట్టేసి నాకంటే హీరో మరొకరు లేడు అన్నట్టుగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారండి. ఎవరిని కొట్టేసి? భార్యను కొట్టేసి. ఏమంటే భార్యని కొట్టడం పెద్ద గొప్పతనమా? బలహీనురాలు స్త్రీ అబల, ఆమెను కొట్టేసి హీరోలో ఫీల్ అయిపోతుంటాడు ఒక్కొక్క ఆయన. లేదు, భార్యని కొట్టడం అనేటువంటిది దేవుని దృష్టిలో భయంకరమైన కార్యం అండి, దేవునికి అసహ్యమైనటువంటి కార్యం. మలాకీలో అంటాడు ప్రభు, యవ్వన కాలమందు వివాహం చేసుకుని భార్యను నిష్ఠూర పెట్టద్దు అంటే అర్థం ఏంటంటే, యవ్వన కాలం ఉన్నప్పుడు బాగానే చూసుకుని, అందరూ పెళ్ళైన కొత్తలో బాగానే చూసుకుంటారా, చూసుకోరా? అందరూ బాగానే చూసుకుంటారు, అందరూ బాగానే చూసుకుంటారు పెళ్ళైన కొత్తలో. కానీ పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాతే భార్య నిష్ఠూర పెడతారు, బాధ పెడతారు. దేవుడు అంటున్నాడు అది నా దృష్టికి అసహ్యం అంటున్నాడు. భార్యను పరిత్యజించడం, భార్య నిష్ఠూర పెట్టడం నాకు అసహ్యం. ఇట్స్ ఎ టెర్రిబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే భార్య నిష్ఠూర పెట్టేటువంటి వారు దేవునికి ఇష్టలు కాదనేటువంటి విషయాన్ని దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది. నేను పెళ్లి ప్రసంగం చేయట్లేదు, కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను. భార్యలారా నీ యొక్క భార్యల్ని, భర్తలారా మీ భార్యలను ఏం చేయండి? ప్రేమించండి. మీ సొంత శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటారో నీ భార్యను ఆ విధంగా ప్రేమించండి. అది దేవుని యొక్క విధి, దేవుని యొక్క కట్టడ. ఆ తర్వాత పిల్లల దగ్గరకు వచ్చాడు. పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఇట్స్ అప్రిషియబుల్. గాడ్ వుడ్ ష్యూర్లీ అప్రిషియేట్ యూ వెన్ యూ ఆనర్ యువర్ పేరెంట్స్. నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఎంతమంది ఆడపిల్లలు ఈ రోజున తల్లిని సన్మానిస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఈ రోజున తల్లిదండ్రులను సన్మానిస్తున్నారు. సన్మానించమని చెప్పి పూలదండలు వేయడం కాదు, సన్మానించమన్నారని చెప్పి శాలువలు కప్పేయడం కాదు, వారి మాటకు విధేయత చూపించాలి, వారిని గనపరచాలి. చాలామంది ఈ రోజున లోకంలోనండి ఆ బతుకున్నప్పుడు అమ్మకి నాన్నకి ముద్ద అన్నం పెట్టరు, చచ్చిపోయిన తర్వాత పెద్దదినం చేస్తారు. ఎందుకు నీ పెద్దదినం? బతుకున్నప్పుడు కడుపు నిండా ఆహారం పెట్టు నీ తల్లిదండ్రులకి, వారిని గౌరవించు, వారిని సన్మానించు. ఆనర్ యువర్ పేరెంట్స్. చనిపోయిన తర్వాత వాళ్ళకి చనిపోయిన తర్వాత నువ్వు ఎన్ని భోజనాలు ఎడితే ఏంటి ప్రయోజనం? మళ్ళీ ఈయనకి పెద్ద పేరు కావాలి. అమ్మగారిని, అయ్యగారిని, ఆ నాన్నగారిని ఎంత బాగా చూసుకున్నాడో, ఊరంతా భోజనాలు పెట్టాడు ఆయన పేరు మీదని చెప్తుంటారు. బతుకున్నప్పుడు చూద్దాం, బతుకున్నప్పుడు ముద్దన్నం పెడదాం, వారిని గౌరవిద్దాం, సంస్కరిద్దాం. చనిపోయిన తర్వాత చేయాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఎక్కడ కూడా చనిపోయిన తర్వాత పెద్ద దినాలు, చిన్న దినాలు, బుడ్డి దినాలు చేయమని చెప్పలేదు దేవుని వాక్యం. అందుని బట్టి బతుకున్నప్పుడు చూద్దాం, చక్కగా దేవునికి ఇష్టలుగా మనం మారదాం. పిల్లలారా తల్లిదండ్రులు ఏం చేయండి? తల్లిదండ్రులకు విధేయత చూపించండి. ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చి, నాన్న పాస్టర్ గారు, అన్నా మా నాన్న ప్రతిరోజు బ్రాందీ బాటిల్ తీసుకురమ్మంటున్నాడు, మరి ఆ మాటకు విధేయత చూపించాలా అని అడిగాడు. ఏమన్నాడు? వాళ్ళ నాన్న ఏం తీసుకురమ్మంటున్నాడట, మార్కెట్లోకి వెళ్ళి బార్ షాప్కి వెళ్ళి బ్రాందీ బాటిల్ పట్టరా అంటున్నాడట. అందుని బట్టి నేను ఇప్పుడు ఏం చేయాలా? నా తండ్రి మాటకు విధేయత చూపించాలా, లేకపోతే నో చెప్పాలా అన్నాడు. నేను చెప్పాను, ప్రతి మంచి విషయాన్ని కూడా నీ తండ్రి మాటకి ఏం చేయి? విధేయత చూపించు. నీ తండ్రి పాపం చేయమన్నాడని చెప్పి పాపం చేయొద్దు. నువ్వు సిగరెట్ కాల్చమన్నప్పుడు సిగరెట్ కాల్చొద్దు. ప్రతి మంచి విషయానికి నీ తల్లిదండ్రుల మాటకి ఏం చేయాలి? నువ్వు
విధేయత చూపించాలి. చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు చెప్పాడండి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చూడాలి అక్కడ చెప్తా ఉన్నాడు. తండ్రులారా, మీ పిల్లల మనస్సులు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. అంటే తల్లిదండ్రులు తండ్రులు ఏం చేయాలట? పిల్లల యొక్క మనసు కృంగిపోకుండా వారి కోపాన్ని ఏం చేయొద్దు, పుట్టింపొద్దు. చాలా సెన్సిటివ్గా డీల్ చేయండి మీ పిల్లల్ని. వారిని సన్మార్గంలో పెంచండి, దేవుని శిక్షలో బోధలో వారిని పెంచండి, వారిని దేవుని వాక్యాన్ని వారికి వినిపించనివ్వండి, దేవుని వాక్య ప్రకారం జీవించనివ్వండి. తద్వారా ఉన్నతమైన స్థానానికి వారు వెళ్తారు. బాలు నడువలసిన త్రోవను వానికి నేర్పుము. బాలు నడువలసిన త్రోవను ఏం చేయాలి? నేర్పించాలా. ఎక్కడ నేర్పించబడుతుంది? బాలుడు ఎలా నడవాలో సినిమా చూపించడం ద్వారా బాలుడు నడవలసిన త్రోవ ఏంటో తెలుస్తుందా? లేకపోతే ఒక భయంకరమైనటువంటి డిస్కోటేక్ తీసుకుని పబ్బులకు తీసుకెళ్ళడం ద్వారా నీ పిల్లలకి బాలుడు ఎలా నడవాలో చెప్తారా? అక్కడ సినిమాల్లో ఈ రోజున ఏ నీతి కనిపించదండి. పైపెచ్చి సినిమాలు చూడటం ద్వారా ఈ రోజున అనేక మంది చెడిపోతూ ఉన్నారు. భయంకరమైన అటువంటి రొమాన్స్ కావచ్చు, వైలెన్స్ కావచ్చు, ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మార్చబడ్డానికి కారణము సినిమాలు. ఆ సినిమాల ద్వారా ఏమి నేర్చుకుంటావు నువ్వు? ఒక వ్యక్తి మంచి నేర్చుకోవాలన్నా, నీతి నేర్చుకోవాలన్నా, మౌలిక సూత్రాలు నేర్చుకోవాలన్నా అది దేవుని సంఘంలో మాత్రమే సాధ్యం. హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర ఒక వ్యక్తి మంచి నేర్చుకోగలుగుతాడు. మురికి కాలువల్లోంచి ఏమన్నా మంచినీరు ఏమైనా దిగలవా నువ్వు? మొత్తం మురికి నీళ్ళండి. దాంట్లోంచి ఆ పాస్టర్ గారు అందులోంచి మంచినీళ్ళు నేను ఏరుకుంటున్నానండి అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. నువ్వు లోకం నుంచి ఏ మంచి నేర్చుకోలేవు, సినిమాల నుంచి ఏ మంచి నేర్చుకోలేవు. ఆ సినిమాల్లో మంచి ఉంటుంది కదండి, నీతి ఉంటుంది కదా. 99% మొత్తం దుర్నీతి అంతా చూపించి ఆఖరికి చిన్న నీతి చూపిస్తాడు. నీవేమి ఇన్ఫ్లుయెన్స్ అవుతావు? ఆ 1% నీతిని నేర్చేసుకుంటావు నువ్వు. 99% దుర్నీతి నేర్చుకుంటావు నువ్వు. ఆ 1% నీతిని పట్టించుకో. అందుని బట్టి మాట నేను చెప్తున్నాను, లోకం మనకు నీతిని నేర్పించలేదు, లోకం మనకు మంచితనాన్ని నేర్పించలేదు, లోకం మన జీవితాల్లో ఏ ఆనందాన్ని ఇవ్వలేదు. లోకం మనల్ని పీల్చి పిప్పి చేస్తుంది. లోకం ఒక ఉల్లిపాయ లాంటిది. చెప్పండి అందరూ, లోకం ఏంటి? ఉల్లిపాయ లాంటిది. ఉల్లిపాయలో ఏముంటుంది? ఉల్లిపాయలో ఏముంటుంది? ఒకడు ఉల్లిపాయలు ఏముంటుందని చెప్పి మొత్తం అంతా ఓపెన్ చేస్తున్నాడట. అన్నీ పొరలే వస్తున్నాయి కానీ అందులో ఏమీ లేదు, చివరికి శూన్యం. లోకం కూడా అలాంటిదే. ఏదో ఉంటుంది. చేసేంత వరకు ఆరాటం, చేసిన తర్వాత పోరాటం బయలుదేరుతుంది. పాపం అంత నైజం అది. చేసేంత వరకు చేసేయాలి, చేసిన తర్వాత పోరాటం. లోకం అనేది ఒక ఉల్లిపాయ లాంటిది. ఇంకో మాట చెప్తున్నాను, పాపం అనేది ఒక సాలిగూడు లాంటిది. మొదట మనం మెల్లగా అల్లుకుంటుంది. కానీ ఆ అల్లుకున్నటువంటి ఆ సాలిగూడు కాస్త ఇనుప సంఖ్యలుగా మార్చబడిపోద్ది. ఈ వెబ్ని మీరు చూస్తూ ఉంటారు కదా, సాలిగూడు. ఆఖరికి సాలిపురుగు తానుగా ఆ సాలిగూడిని అల్లుకుంటుంది. అల్లుకుని అందులో చిక్కిపోద్దండి. అది అందులో చిక్కిపోద్ది. అసలు ఆలోచన చేయండి, మనిషి కూడా మెల్లగా పాపానికి లోనవుతూ ఉంటాడు. అది కొంతకాలానికి ఇనుప సంఖ్యలుగా మార్చబడిపోద్ది. అందులో స్టక్ అయిపోతాడు. అది పాపానికి నైజం. దాని నుంచి బయటికి రాలేడు. అది మొదట్లో ఉన్నప్పుడే దాన్ని తెంచేస్తే నువ్వు బయటికి రాగలుగుతావు. అది ఇనుప సంఖ్యలుగా మార్చబడినప్పుడు నువ్వు తెంపాలనుకున్న అవి తెంపలేవు. ఏ అక్రమ సంబంధమైనా, ఏ భయంకరమైన పాపమైనా సరే నీకు విడుదల రాదు. పాపం చే ప్రతి ఒక్కడు ఆ పాపానికి దాసుడని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. నేను వేరే విషయాల్ని చెప్పనక్కలేదు, సమాజంలో జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం. ఈరోజున మనిషిని పాపము సాలిగూళ్ళు అల్లుకుంటుంది, తర్వాత ఇనుప సంఖ్యలుగా మార్చేసి అందులో నేను బంధించేస్తుంది. నీకు విడుదల కావాలంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే శరణ్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. కొన్ని కుటుంబాలు త్వరగా మేము ముందుంచుతాను. ఆ కుటుంబాల నుంచి మనం నేర్చుకోవాలో, ఎలా ఉండాలో మనకి జాగ్రత్తగా అర్థమవుతుంది. మొదటగా ఒక కుటుంబాన్ని ముందు పెడుతున్నాను. అది యోబు కుటుంబము. యోబు గ్రంథం 1:5 యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించుతారేమో అని వారిని పిలువనప్పించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారితో ఒక్కొక్క నిమిత్తమే దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబుకి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు యోబుకి? 10 మంది కుమారులు, 10 మంది పిల్లలు ఉన్నారు. 7 కుమారులు, 3 కుమార్తెలు. ఈ 10 మంది కూడా వారు ఎక్కడైనా పాపం చేశారేమో, మనసులో పాపం చేశారేమో,
దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారేమో, దేవునికి అవిధేయంగా ఉన్నారేమో అని చెప్పి యోబట అరుణోదయం లేచాడట. అరుణోదయం అంటే ఎంత అండి? అమ్మ చెప్పండి అమ్మ, అరుణోదయం అంటే ఉదయం 8 గంటలకి. అవునా? కొంతమంది అవును అంటున్నారు. అరుణోదయం అంటే ఎప్పుడు? మా అబ్బాయి అండి ఎర్లీ మార్నింగ్ 8:30కి లేచిపోతాడండి అంటుంది ఒక తల్లి. ఎర్లీ మార్నింగ్ 8:30 అంట. ఎర్లీ మార్నింగ్ అంటే ఎప్పుడు చెప్పండి? అరుణోదయం లేచాడు. అరుణోదయం లేచి తన బిడ్డల కోసం దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? దహనబలి అర్పిస్తున్నాడు. వాళ్ళని కరెక్ట్ చేస్తున్నాడు. ఎవరు? యోబు. యోబుకి ఏం కావాలండి? గొప్ప ధనవంతుడు కదా. ఊజు దేశంలోనే తనకంటే గొప్ప ధనవంతుడు మరొకరు లేరు. అటువంటి యోబు తన బిడ్డలను లేపి తన బిడ్డల కొరకు దేవుని దహనబలి అర్పిస్తూ ఎక్కడైనా తప్పు చేశారేమో, ఎక్కడైనా పాపంలో పడ్డారేమో అని చెప్పి కరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఎవరు? అతను నిజమైనటువంటి తండ్రి. చాలామంది ఏమండి బిడ్డలు తప్పు చేస్తున్నా కనీసం పిలిచి మందలించరు. చాలామంది తన బిడ్డలు తప్పు చేస్తున్నా సరే ఏమండి చెప్పలేనటువంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో కనబడతా ఉంది. యోబు నుంచి నేర్చుకోవాలేంటి తెలుసా? తన బిడ్డలు ఎక్కడైనా సరే పాపం చేశారో, అదేంగా బ్రతికారని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి వారి కోసం దహనం అర్పిస్తూ వారి యొక్క రక్షణ కొరకు ప్రయాసపడినటువంటి వాడు యోబు. యోబు అనే మాటకు అర్థం తెలుసా మీకు? యోబు అనే మాటకు ద పెర్సిక్యూటెడ్ వన్ అని అర్థం. అసలు ఎబ్రీ భాషలో యోబు అనేటువంటి మాటకు ద పెర్సిక్యూటెడ్ వన్. నేను యోబు సమాధిని చూశాను. యోబు ఒక అభూత కల్పన కాదు, ఒక పుక్కిటి పురాణం కాదు. యోబు నిజంగా చరిత్రలో ఉన్నటువంటి వాడు. యోబు మోషే సమకాలికుడు. ఏ సమకాలికుడు? ఈజ్ ద కాంటెంపరరీ ఆఫ్ మోజెస్. అసలు బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం ఆ యోబు గ్రంథమే రాసినట్లుగా బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఆదికాండం ఎప్పుడైతే రాయబడిందో మోషే ఆదికాండాన్ని రాశాడు. ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథం 2 రకాలుగా రాయబడింది. ఒకటి ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, ద రెవల్యూషన్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. అంటే ప్రజలందరూ కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను చూసి రాశారు. ఇంకోటి ఇన్స్పిరేషన్. సో ప్రవచనం ఇప్పుడు మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలగదు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ప్రవక్తలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాసినట్లుగా మనం దేవుని లేఖనంలో మనం చూస్తుంటాం. ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్ మోషే రాశాడు. యోబు తన దేశంలోనే గొప్ప ధనవంతుడు. ఊజు దేశంలో యోబు అనేటువంటి ధనవంతుడు ఉండెను. అతడు యెహోవా యందు భక్తి కలిగినటువంటి వాడు. అతని గురించి చెప్పండి మాటలు, ఈజ్ ద బ్లేమ్లెస్ అండ్ అప్రైట్. అసలు నిందకు ఆస్కారం ఇవ్వనటువంటి వాడు. ఏ ఒక్కరు కూడా నింద వేయటానికి కూడా అవకాశం లేదు. ఈజ్ బ్లేమ్లెస్ అండ్ అప్రైట్. రెండోదిగా ఈజ్ ద ఫియర్ ఫర్ గాడ్. అతడు దేవుని అంటే ఏముంది? భయం ఉంది. దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎంతమంది ఈ రోజున దేవుడు అంటే భయభక్తులు ఉన్నాయి, భక్తి అయితే ఉంది అందరికీ, కానీ దేవుడు అంటే భయం మాత్రం కనిపించట్లేదు ఈ లోకంలో. అనేక మంది భక్తులు ఈ రోజున చాలామంది ఉన్నారు. దేవుడు అంటే భక్తి ఉంది కానీ భయం లేదు. దేవుడు అంటున్నాడు దేవుని భయభక్తులు మనం కలిగి ఉండాలా. దేవుడు అంటే భయం ఉంటే, గాడ్లీ రెవరెన్స్ ఉంటే మనం తప్పు చేయము, మనం పాపం చేయం. నేను చాలా సందర్భాలు చెప్పాను కదండి. ఒక దొంగడు ప్రార్థన చేస్తానట, దొంగతనానికి వెళ్తున్నాను, నాకు మంచి రాబడిస్తే నీకు దశంభాగం వేసుకుంటానని. ఏమన్నా ఆడి ప్రార్థన ఏమన్నా దేవుడు వింటాడా? దొంగోడు ప్రార్థన దేవుడు వింటాడా? వాడికి కూడా భక్తి ఉంది, వాడు మంచి దొంగ అనమాట. ఏమంటే సినిమాలు కూడా ఎలా ఉంటాయి? మంచి దొంగ అంట. ఏమంటే దొంగల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారా? ఆడు చేస్తుందే దొంగ పని, ఇంకేంటి మంచి దొంగలు చెడ్డ దొంగలు ఉంటారండి. దొంగతనం అంటే అది చెడు కార్యమే. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, నేను దొంగతనానికి వెళ్తున్నాను, నాకు రాబడి వస్తే నీకు ఏమి ఇచ్చుకుంటాను? కానుక వేసుకుంటాను అన్నాడట. ఆ కానుక దేవునికి కావాలా? వాడికి భక్తి ఉంది కానీ ఏమీ లేదు, భయం లేదు. ఒక సందర్భంలో నేను మా నాన్నగారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ప్రాంతానికి పరిచర్య కోసం వెళ్తున్నప్పుడు మా నాన్నగారికి తోడుగా వెళ్తుంటే ఒక ఆయన సాయంకాలం 5 అయింది. ట్రైన్లో అందరూ చూస్తుండగానే ఒక క్లాత్ పరిచి తన దేవుని ఆరాధన చేస్తున్నాడు. షాక్ అయిపోయారు అందరూ కూడా. జనరల్ కంపార్ట్మెంట్లో ఒక ఆయన తన భక్తిని ప్రదర్శిస్తున్నాడు. కరెక్ట్గా 5 అయిపోయేటప్పటికి కింద ఒక క్లాత్ పరుచుకున్నాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అందరూ కూడా అసలు ఇలా ఉండాలి భక్తి అంటే, ఎవరికి సిగ్గుపడకుండా ఎంత గొప్ప భక్తి చేస్తున్నాడు. క్రైస్తవులుగా మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి చూసినప్పుడు మనకు కూడా చిన్న ఆలోచన, ఎంత ధైర్యంగా ప్రభువుని కనపరుస్తున్నాడు, ఎంత ధైర్యంగా తన దేవుడిని ఆరాధన చేస్తున్నాడు అనుకుని ఎంత భక్తిపరుడు అనుకున్నా. ఆ ప్రార్థన అయిపోయింది. ఒక పావు గంట అయిన తర్వాత జేబులోంచి చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ తీసాడు. ఏం తీసాడు? చార్మినార్
సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించాడండి. తుస్సుమన్నదన్నమాట. భక్తి అంతా ఏమైపోయింది? తుస్సుమనిపోయింది. నిజంగా ఆ టైంలో అతని మీద ఉన్న అభిమానం ఎక్కడికి వెళ్ళిపోయింది? పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సిగరెట్కి తీసి కాల్చున్నప్పుడు నిజంగా ఏమైపోయింది? తనకి భక్తి ఉంది కదా, కానీ భయమే లేదు. ఈరోజున చాలామంది భక్తులకి మంచి భక్తి ఉంటుంది. ఏమంటే ఎన్ని కొండలను ఎక్కేస్తారో మళ్ళా కొండ దిగ్గానే మరలా ఇది కాదు దేవుడు కోరుతుంది. ఇది కాదు మై డియర్ పీపుల్. దేవుని లేఖనం స్పష్టంగా చెప్తుంది. నేను మొహమాట పడట్లేదు, దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగా మాట్లాడుతున్నాను. దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉండాలా. భక్తి ఒకటే సరిపోదండి, అందరూ చేస్తారు. ఎవరు చేయరు చెప్పండి భక్తి? అందరూ చేస్తారు. ఏ మనిషిని కాదపండి, వాళ్ళకి తోచినట్టుగా భక్తి చేస్తారు. దేవునికి భక్తే కాదు, మన జీవితంలో దేవుడింటే భయం కూడా ఉండాలి. యోబు దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. 7 కుమారులు 3 కుమార్తెలు. అతని ఆస్తిక వివరాల్లోకి వెళ్తే 7,000 గొర్రెలు ఉన్నాయట. ఎన్ని? ఏమండి, ఆ గొర్రెల్లాగా ఉంటాయా? గొర్రెలు మందలు చేసావా? 7,000 గొర్రెలు. 2-3 నెలలు అయ్యేటప్పటికి ఇంకో 7,000 గొర్రెలు చేసావా? అంత ఆస్తిపరుడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు. 3,000 ఒంటెలు. ఏమంటే ఒక ఒంటి ఎంత రాబడి తీసుకొస్తుందండి? మీ ఇంటికి ఎప్పుడైనా సరే ఒంటి వచ్చిందండి? మా ఇంటికి అప్పుడప్పుడు ఒంటెలు తీసుకొస్తా ఉంటారు. పిల్లల్ని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రౌండ్ వేసి 100 రూపాయలు తీసుకుంటాడు. ఎంత? మొన్న మేము ఓ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏదో గుర్రం ఏదో ఉంది. ఆ గుర్రం ఎక్కితే ఆ చివరి నుంచి ఈ చివరికి తీసుకెళ్ళి 200 అడిగాడు. జస్ట్ గుర్రంతో ఎంత సంపాదిస్తున్నాడు? ఒంటితో ఎంత సంపాదిస్తారు? ఒక్క 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అటు చివరి నుంచి ఇటు చివరికి తిప్పితే 200 అంటే రోజుకి ఎంతమందిని తీసుకెళ్తాడు? రోజుకి ఎంత డబ్బులు సంపాదిస్తాడు? ఒక ఒంటి ద్వారా మనిషి రోజుకు 10,000 సంపాదించాడు. మరి యోబు గారు ఒంట్లెన్ని? 3,000 ఒంట్లు. అంటే మీరు ఎంత ఆస్తి సంపాదించవచ్చో మీరు ఆలోచన చేయండి, ఎంత ఆస్తి కూడా మీరు ఆలోచన చేయండి. అంత గొప్ప ధనవంతుడు. 500 ఎడ్లు, 500 గాడిదలు ఉన్నాయట. ఏమంటే అంత ధనవంతుడు. ఆ రోజుల్లో ఏమంటే బ్యాంకులు లేవుగా, స్విస్ బ్యాంకులు, SBI బ్యాంకులు, ఏమంటే HDFC బ్యాంకులు లేవు. మరి అప్పుడు ఆస్తి అంతా కూడా జంతువుల ద్వారా, వీటి ద్వారా ఉంటుండేది. ల్యాండ్స్, పొలాలు, ఆ తర్వాత భూములు, ఈ జంతువులే వారి ఆస్తి. అంత ఆస్తిపరుడు ఆ వ్యక్తి. తన జీవితంలో ప్రత్యేకమైనటువంటి కృపను పొందుకున్నాడు. కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకున్నాడు యోబు. తన బిడ్డలు ఎక్కడైతే పాపం చేశారో, ఎక్కడైతే దేవునికి అవిధేయంగా నడిచారేమో అని ఆ బిడ్డల కొరకు అందరినీ కూడా దేవునికి దహనం అర్పిస్తుండేటువంటి వాడు. ప్రార్థనలో నడిపించినటువంటి గొప్ప తండ్రి యోబు. అందుని బట్టే యోబును మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. యోబును ఆ పరలోక రాజ్యంలో ప్రముఖమైన స్థానంలో యోబును చూడగలుగుతాం. యోబు మనందరికీ ఎంతో మాదిరికరమైనటువంటి విశ్వాసంగా కనబడుతున్నాడు. రెండో కుటుంబం దగ్గరికి వస్తున్నాను. అదేంటంటే ఆ కుటుంబము కొర్నేలి కుటుంబం. మీరు కొత్త నిబంధనలో అపోస్తుల కార్యక్రమం 10వ అధ్యాయం 2వ వచనంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎవరండి కొర్నేలి? ఎవరు? హూ ఇస్ దిస్ కొర్నేలియస్? ఈ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఆర్డినరీ పర్సన్. ఈజ్ ద మిలిటరీ జనరల్, ఈజ్ ద సెంచురియన్. సెంచురీ అంటే అర్థం ఏంటి? 100 కదా. సెంచురీ అంటే ఏంటి? 100. ఈ యొక్క వ్యక్తి సెంచురియన్ అంటే 100 మంది సైనికుల మీద అధికారి. రోమా ప్రభుత్వం కొంతమంది సెంచురియన్స్ని ఏర్పాటు చేశారు. 100 మందికి వాళ్ళని ఇచ్చేవారు. వాళ్ళ చేత కొన్ని టాస్కులు చేస్తుండేటువంటి వారు, వాళ్ళ చేత ప్రభుత్వాన్ని నడిపిస్తుండేటువంటి వారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణాన్ని కూడా ఒక సెంచురియన్ దగ్గర నడిపించాడు. ఆ సెంచురియన్ యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని వేశాడు. అతని దగ్గర 100 మంది సైనికులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటే రోమన్ గవర్నమెంట్ కొంతమంది సెంచురియన్ ఏర్పాటు చేస్తే ఒక సెంచురియన్ పేరు, అతని పేరు కొర్నేలి. కొర్నేలికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. ఏమంటే ఈరోజు ఆఫీసర్స్ ధనవంతులకి దేవుని భయభక్తులు ఉంటాయా? ఆలోచన చేయండి. మంచి ధనం రాగానే మందిరం మానేస్తారు చాలామంది. ఇంకెందుకు మందిరం, ఇంకెందుకు చర్చు? ఈరోజు ధనవంతులకి ఈ రోజున మందిరం అక్కర్లా. మాకు ఏం తక్కువ అని యేసుప్రభు నమ్ముకోవాలండి. మాకు ఏది కొరత ఉందని యేసుప్రభు నమ్ముకోవాలి. మాకు అన్నీ ఉన్నాయి, మేము మందిరానికి రాం అనేటువంటి వారిని మనం చూస్తాం. కానీ ఈ వ్యక్తి సంపన్నుడు, గొప్ప ధనవంతుడు, అధికారం కలిగినటువంటి వాడు. ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. హి గాట్ అన్ అథారిటీ. అతనికి అధికారం ఉంది. అయినప్పటికీ తన బిడ్డలను, తన కుటుంబాన్ని భయభక్తుల్లో నడిపిస్తున్నాడట. ఎంత గొప్ప వ్యక్తిత్వం అతనిది.
అందుని బట్టి దేవుడు ఈ వ్యక్తిని విడిచిపెట్టలేదు. నిజంగా అతడు చూపించినటువంటి గొప్ప చొరవ మనం చూస్తుంటాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భక్తి గలవాడై ఉండి బహుధర్మము చేయొచ్చు, అంటే ప్రజలకు ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. బహుధర్మం చేస్తూ భక్తులు గలవాడై ఉండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు, నిత్యము ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. నిజంగా ప్రార్థనాత్మ కలిగినటువంటి వాడు కొర్నేలి. అందుని బట్టి దేవుని దూత కొర్నేలికి ప్రత్యక్షమై ఆ దేవుని దూత మాట్లాడుతున్న, కొర్నేలి, నువ్వు చేస్తున్న ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని దృష్టికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి అయ్యా, శబాష్ అయ్యా, నువ్వెంతో దేవునికి ఇష్టడుగా ఉన్నావు అని దేవుని దూత దర్శనంలో కనబడి కొర్నేలిని ఎంతగానో అప్రిషియేట్ చేసినట్టుగా మనం చూస్తుంటాం. కొర్నేలి పేతురు ప్రసంగం ద్వారా ఆ వ్యక్తి బాప్తిజం సాక్ష్యం ఇచ్చాడు. తన కుటుంబాన్నంతా కూడా దేవునిలో నడిపించుకోగలిగాడు కొర్నేలి. గొప్ప ఆఫీసర్, ధనవంతుడు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు, అతనికి అధికారం ఉంది, అతనికి సంపత్తి ఉన్నది, ప్రజల్లో ఎంతో రెప్యుటేషన్ ఉంది, ఎంతో గుడ్ విల్ ఉంది. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో తన బిడ్డల్ని పెంచుకోగలిగాడు. భయభక్తులు కలిగి జీవించారట. నిజంగా కొర్నేలి జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. నా ప్రియ దైవజనాంగమా, మీ బిడ్డల్ని దేవుని కృపలోను, దేవుని ప్రేమలోను, దేవుని జ్ఞానంలోను పెంచుతున్నారా? వాళ్ళు దానిలో వర్ధిల్లేలాగా మీరు ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నారా? దేవుని మందిరానికి నడిపిస్తున్నారా? దేవుని వాక్యాన్ని వినిపిస్తున్నారా? దైవ సంబంధమైన పాటలు వారికి నేర్పిస్తున్నారా? దేవుని వాక్యాలను, మూలోపదేశాలను వారికి బోధింపచేస్తున్నారా? ఏమంటే యూత్ మీటింగ్ నడిపిస్తున్నారా? ఒకవేళ సండే స్కూల్కి నడిపిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వారికి నేర్పించడానికి కనీసం ప్రయత్నాలు చేస్తున్నారా? మీ బిడ్డల పట్ల మీరు బాధ్యత వహించాలి. దేవుడు ఎందుకు కుటుంబాన్ని ఇచ్చాడు? దేవుడు ఎందుకు కుటుంబాన్ని ఇస్తున్నాడు? దేవుడు ఎందుకు బిడ్డలను ఇస్తాడు అని అంటే, దేవుడట మనకు బిడ్డలను ఇచ్చింది ఎందుకనంటే వారిని దేవుని కోసం మనం పెంచుతామని. దేవుని కోసం మన బిడ్డలను పెంచుతామని దేవుడు మనకు బిడ్డలను ఇస్తున్నాడు. అమ్రాము, యోకెబెదు అనేటువంటి ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు. మోషే యొక్క తల్లిదండ్రుల పేర్లు. ఆ ఇద్దరు తల్లిదండ్రుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, మోషేని నైల్ నదులు విడిచిపెట్టింది యోకెబెదు. విడిచిపెట్టిన తర్వాత ఆ సుందరుడు మోషే చాలా సుందరుడుగా ఉన్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ సుందరుడు చూసినటువంటి ఆ ఫరో కుమార్తె పెంచుకోవాలనుకుంది, ఈ నైల్ నదిలో పెట్లో ఉన్నటువంటి ఆ బావుని పెంచుకోవాలనుకుని ఉన్నప్పుడు, ఆ టైంలో మోషే యొక్క అక్క అహరోను చాలా తెలివైంది. షీఈ్ వెరీ స్మార్ట్, షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. సో ఆ అక్క వెంటనే వచ్చి, అమ్మగారు, ఈ తల్లిని పిలిపించుకుని రమ్మంటారా? ఈ తల్లిని పిలిపించమంటారంటే పిలిపించానగానే ఎవరు వచ్చారు? యోకెబెదు వచ్చింది. యోకెబెదు వచ్చినప్పుడు ఆ రాణి చెప్తా ఉంది, అమ్మా యోకెబెదు, ఈ కుమారుని నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకేమిస్తాను? జీతం ఇస్తాను. ఆ మాట మీకు గుర్తుంది కదా? దేవుడు కూడా అదే అంటాడు, ఈ బిడ్డను నా కోసం పాలిచ్చి పెంచు, నేను నీకేమిస్తాను? జీతం ఇస్తాను. తల్లిదండ్రులతో చెప్పిన మాట అదే. నీకు బిడ్డల్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు ఆనందించడం కొరకు కాదు, ఆ ఆనందించడానికి మాత్రమే కాదు, నీవు నా కొరకు బిడ్డలను పెంచు. తద్వారా ఐ విల్ గివ్ యూ రివార్డ్, ఐ గివ్ యూ శాలరీ, ఐ గివ్ యూ రెమ్యునరేషన్, ఐ గివ్ యూ అప్రిషియేషన్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన బిడ్డల్ని దేవుని కోసం పెంచుతున్నామా? కార్ల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎంతమంది తెలుసు? కార్ల్ మార్క్స్. అదే 10th క్లాస్లో చదువుకున్నామండి సోషల్లో. ఎవరు కార్ల్ మార్క్స్? కార్ల్ మార్క్స్ ఎవరంటే, వాస్తవానికి కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని రాసినటువంటి వాడు. దాస్ క్యాపిటల్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని చదివండి, ఈ రోజున భయంకరంగా తయారైపోయారు చాలామంది. దేవుడు లేడు, గాడ్ ఈజ్ డెడ్. ఇతనే కార్ల్ మార్క్స్. ఫిలాసఫర్, సోషల్ థియరిస్ట్ అని పిలుస్తారు, ఎకానమిస్ట్ అని పిలుస్తారు. 1818లో పుట్టాడు ఈ వ్యక్తి. దాస్ క్యాపిటల్ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. దీనికి ప్రభావితులు అయిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఫ్రెడరిక్ నీచే కావచ్చు, ప్రపంచంలో చాలామంది లెనిన్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, ఇంకా ఈ యొక్క రష్యాలో నియంత్రణలందరూ కూడా ఈయన శిష్యులే అన్నమాట. ఈ వ్యక్తి ఎవరో తెలుసండి? కార్ల్ మార్క్స్ ఒక దైవజనుడి యొక్క కుమారుడు. ఎవరు? దైవజనుడి యొక్క కుమారుడు, ఒక క్రిస్టియన్. ఆ తల్లిదండ్రులు మనల్ని పట్టించుకోవాలా, బాల్యంలో యవ్వనంలో పట్టించుకోవాలా. నువ్వు అనుకుంటావు నా కుమారుడు చదువుకోవాలి కదా, 10th అయింది, ఇంటర్ అయింది, ఈ యొక్క బీటెక్ అయిన తర్వాత అప్పుడు తీసుకొస్తానంటావు నువ్వు. అప్పటికి అయిపోద్ది మొత్తం. నీ కొడుకు అప్పుడు రాడు, బీటెక్ అయిన తర్వాత రాడు, టెక్కు చేస్తాడు దేవుని మందిరానికి రావడానికి. నువ్వు అనుకుంటావు ముందు చదివించాలండి తర్వాత తీసుకొస్తానంటావు. ఆడు నీకు లొంగడింక మొక్కై వంగనది చెప్పరే.
మొక్కై వంగనది మ్రానై వంగునా క్వశ్చన్ అది. మొక్కగా ఉన్నప్పుడే ఏంటి వంచొచ్చు, మ్రాన్ అయిపోయింది అనుకోండి వంగదు. కానీ ఏమవుతుంది, ఏమవుతుంది, విరుగుతుంది. మొక్కగా ఉన్నప్పుడు వంగుతుంది, కానీ మ్రాన్ అయిన తర్వాత వంగునా అంటే వంగదు, ఇరుగుతుంది, విరిగిపోద్దండి. అందుని బట్టి మొక్కగా ఉన్నప్పుడే, బాల్యంలో ఉన్నప్పుడే నీ బిడ్డలను ప్రభు సన్నిధికి తీసుకురా. బాలుడు నడువలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. కార్ల్ మార్క్స్కి బాలుడుగా ఉన్నప్పుడు చెప్పలా, దేవుని వాక్యం చెప్పలా, దేవుని సన్నిధికి తీసుకురాలేదు. వాడు ఏమైపోయాడు, మొక్కగా ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్పలేదు, మ్రాన్ అయిపోయిన తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు ఉంటే చూపించండి అంటున్నాడు. దేవుడు కనిపించట్లేదు కదా, దేవుడిని చూపించు అని మాట్లాడుతూ ప్రపంచానికి కాల్ దాస్ క్యాపిటల్ అనేటువంటి దాన్ని రాశాడు. ప్రపంచం అనేక మంది దానికి ప్రభావితులైపోయారు. అతడు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాడు, కానీ దేవుని సువార్తను ఎవరొకరు ఆ వ్యక్తి పట్ల బాధ్యత వహించలేదు. ప్రపంచానికి ఒక భయంకరమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఒక హిట్లర్ అనేక మంది యూదులను పొట్టపెట్టుకున్నాడు, రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడయ్యాడు. బాల్యంలోనే ఆ వ్యక్తిని ఎవరైనా సరే సండే స్కూల్కి నడిపించుంటే రెండో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటిది కాదు, అంతమంది మరణించేటువంటి వారు కాదు. ఒసామా బిన్ లాడెన్, ఏమండి వీళ్ళందరూ కూడా మనకు తెలుసు కదండి, ఒసామా బిన్ లాడెన్. ఆ వ్యక్తిని కూడా యవ్వన కాలంలో బాల్యంలో ఎవరైనా సరే సండే స్కూల్కి నడిపించి దైవికంగా పెంచుంటే కనుక అల్ ఖైదా అనేటువంటి ఉగ్రవాద సంస్థ లోకానికి వచ్చేటువంటిది కాదు, WTO పడిపోయేటువంటిది కాదు, కొన్ని లక్షల మంది చనిపోయేటువంటి వారు కాదు. ఎందుకు మాట చెప్తాను తెలుసా, బాల్యంలోనే పట్టుకోవాలి. చిన్న బిడ్డలు అనుకుంటున్నావు, కానీ ఈరోజు నా లోకం ఎంతగా ప్రభావితం చేస్తుంది చిన్న బిడ్డల్ని. లోకంలో ఆ రీల్స్, మొబైల్లోని రీల్స్, ఫేస్బుక్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ మన బిడ్డల్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కనీసం కొద్దిగానే సరే దేవుని కొరకు వాడిని పెంచగలుగుతున్నామా? ఆదివారం తీసుకొచ్చి దేవుని వాక్యం వినిపించగలుగుతున్నామా? మనం లైట్ తీసుకుంటున్నాం, రేపొద్దున బాధపడతాం. బాలుని నడువలసిన త్రోవను వారికి నేర్పము. వీళ్ళందరూ ఏమైనా ధనం కలిగినటువంటి వారు, ఈ కొర్నేలియస్ ఏమైనా పిచ్చోడా? దేవుని భయభక్తులు కలిగి ఉండేలాగా బిడ్డల్ని పెంచాడు. దేవుడు మనల్ని ఖచ్చితంగా బాధ్యత అడుగుతాడండి, లెక్క అడుగుతాడు. నీకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చాను, నా కోసం ఎలా పెంచేవాళ్ళని? రేపొద్దున వారు దారి తప్పిపోతే, వారు భయంకరమైన రీతిలో వెళ్ళిపోతే అడిగేది దేవుడు నిన్ను నన్నే. నీకు ఇద్దరు బిడ్డలు ఇచ్చాను బహుమానాలుగా. చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్ ఆఫ్ గాడ్. దేవుడు బిడ్డల్ని ఏమిచ్చాడు ఒక బహుమానంగా. మనం చూస్తాం 127 కీర్తనలో, కుమారులు యెహోవాని గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. ఈ బహుమానాన్ని ఎలా చూస్తున్నావు నువ్వు? అందుని బట్టి కుటుంబం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని లేఖలు చెప్తా ఉన్నాయి. ఇంకా దావీదు కుటుంబం దగ్గరికి వచ్చేస్తాను. దావీదు ఏమంటున్నాడు, ఏమనంటే 1 దినవృత్తాంతముల గ్రంథము 17:27 1 దినవృత్తాంతముల గ్రంథము 17:27 ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదింప అనుగ్రహించుచున్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. వండర్ఫుల్ అండి. నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించి అనుగ్రహించి ఉన్నావు. దావీదు దేవునికి హృదయానుసారుడు మనుషుడు. ఎందుకు దావీదు దేవునికి హృదయానుసారుడు? దావీదు ఎందుకు దేవునికి ఇష్టడు? దావీదు ఎందుకు దేవునికి ప్రీతికరమైనటువంటి వ్యక్తిగా మారాడనంటే, దావీదులో 5 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఒకటి, దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించినటువంటి వాడు. డేవిడ్ లవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రేమించిన వాడు. నీ ధర్మశాస్త్రములు నాకెంతో ప్రియములు, ఐ లవ్ యువర్ వర్డ్ అంటాడు. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమ. 119వ కీర్తన దావీదు ద్వారా రచించబడితే అక్కడ చెప్తాడు, ఏమో తెలుసా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో భద్రం చేసుకున్నాను అన్నాడు. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగైనన్నాడు అని దావీదు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించినటువంటి వాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించినటువంటి వాడు దావీదు. రెండోదిగా, డేవిడ్ లవ్ టు ప్రే. ప్రార్థన చేయడానికి ఇష్టపడినటువంటి వాడు, ప్రార్థన ప్రేమించినటువంటి వాడు. దావీదు ప్రార్థన మనకు తెలుసు. దావీదు శత్రువును కూడా ప్రేమిస్తున్నాడు. శత్రువులు కూడా ప్రార్థన చేసినటువంటి వాడు దావీదు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. మనం చూస్తే కనుక, ఐ విల్ కాల్ అపాన్ హిమ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. నేను యేసయ్యకు దేవునికి ప్రార్థన చేస్తాను, నేను బ్రతుకు కాలం అంతా దేవునికి ప్రార్థన చేస్తూనే ఉంటాను అని దావీదు ఒక మంచి కన్ఫర్మేషన్, దావీదు ఒక మంచి కమిట్మెంట్ తీసుకున్నాడు. మూడోదిగా, డేవిడ్ లవ్ టు ప్రైజ్ గాడ్. దావీదు దేవుని గణపరిచే విషయంలో ఏనాడు కూడా కాంప్రమైజ్ అవ్వలా. దావీదు తన రాజ్యానికి వచ్చిన తర్వాత ఒక మ్యూజిక్ బ్యాండ్ పెట్టాడండి. వాళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తూ ప్రతిరోజు కూడా దేవునికి స్తుతి ధూపాన్ని, దేవుణ్ణి ఆరాధిస్తేటువంటి ఆరాధికుల్ని ప్రొడ్యూస్ చేశాడు.
ఎప్పుడు కూడా ఆరాధన జరిగిస్తూ ఉన్నాడు. ఆదివారం ఈ ప్రాంతానికి వస్తే ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 11 గంటల వరకు ఈ ప్రాంతంలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. దేవునికి స్తుతిపాన్ని వేసినటువంటి వాడు ఆ దావీదు, దేవుని ఘనపరిచినటువంటి వాడు. 4వదిగా దావీదు he hated every false way. ప్రతి చెడు కార్యాన్ని అసహించుకునేటువంటి వాడు, పాపాన్ని అసహించుకునేటువంటి వాడు. అసలు పాపాన్ని అసహించుకోవడమే భక్తి, చెడుతనాన్ని అసహించుకోవడమే భక్తి, లోకమాలని అంటించుకోకుండా ఉండటమే భక్తి. ఆ కార్యం చేశాడు. 5వదిగా దావీదు సమాధానాన్ని కోరుకున్నాడండి. ఎప్పుడు సమాధానమే. తన జీవితంలో శత్రువులకి తన జీవితంలో శత్రువులు లేరు. ఎప్పుడు కూడా సమాధానం కోరుకున్నాడు దావీదు. తన మామ అయినటువంటి సౌలు నిత్యము చంపాలని ప్రయత్నం చేస్తున్నా సరే దావీదు మాత్రం సమాధానాన్ని కోరుకున్నాడు. ఒక్క అడుగు మాత్రమే ఉందట తనకి మరణానికి ఆ దూరం. ఎప్పుడు కూడా తన మామ అయినటువంటి సౌలు చంపడానికి చూశాడు, కానీ సౌల్ని ఏమాత్రం చంపడానికి ఇష్టపడలేదు. ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రేమను పంచడానికి ఎప్పుడు కూడా ప్రయాసపడ్డాడు. సమాధానాన్ని వెంటాడి పట్టుకున్నాడు ఎవరు? దావీదు. సౌలు అయితే కలహప్రియుడు, కలహాన్ని ప్రేమించేటువంటి వాడు, కానీ దావీదు మాత్రం సమాధానం కోరుకున్నాడు. అందుని బట్టే దావీదు అంతకంతకు వర్ధిల్లెను. కొంతమంది కయ్యానికి కాలు దోస్తూ ఉంటారండి. వారికి ఎప్పుడు గొడవ కావాలి, ఎప్పుడు కూడా ఏమండి వాళ్ళు కలహప్రియులు. కలహం అంటే చాలామందికి ఇష్టం. రాజమండ్రిలో ఒక ఆయన ఉండేవాడు, రౌడీ షీటర్ ఆయన. ఆ రోజు సెంటర్లోకి వచ్చి ఎవరితో గొడవ పెట్టుకునేవాడు, ఏ కారణం లేకుండా. అలా నడిచి వెళ్ళిపోయింది, ఎలా రా అనేవాడు. వచ్చిన తర్వాత బూత్ మాట్లాడి కలహం పెట్టుకునేవాడు, ఇద్దరు కొట్టుకునేవారు. ఒక రోజు కనుక అతనికి ఎవరో కలహం పెట్టుకోవడానికి ఎవరు లేకపోతే ఇంటికి వెళ్ళి భార్యతో కలహం పెట్టుకుని భార్యను కొడతాడు. అలవాటు అయిపోయింది. కలహం అంటే అతనికి ఇష్టం. అందుని బట్టి అటువంటి వారిని కలహప్రియులు అంటారు. ఎవరిని ఊరికినే మామూలుగా వెళ్ళనివ్వరు, వాళ్ళని ఏదో మాట అని కలహం తెచ్చుకోవాలి. గొడవ లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. కొంతమంది భార్యలకు కూడా ఆ రోజున భర్తతో గొడవ పెట్టుకోకపోతే ఆమె నిద్రే పట్టదు, ఏదో గొడవ పెట్టుకోవాలి ఇంట్లో. భర్త కూడా భార్యతో గొడవ పెట్టుకోకపోతే, భార్యని వనకపోతే అయ్యగారి నిద్ర పట్టదు. గొడవలు పెట్టుకుని ఆనందించేటువంటి వారిని కలహప్రియులు అంటారు. వద్దమ్మా అలాంటివి. దేవుని లేఖనం చెప్తా ఉంది, అలాంటి వారు వర్ధిల్లేరు. సౌలు వర్ధిల్లేకపోయాడు, యుద్ధంలో చనిపోయాడు సౌలు. కానీ దావీదు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే సమాధానాన్ని కోరుకున్నాడు. ఒకవేళ నీతో పూడొకటి అనేక మంది సమాధానం కోరుకోకుండా అనేక మంది కలహాన్ని రేపడానికి చూస్తున్నారా, నువ్వు మౌనంగా వెళ్ళిపో అంతే. అంతేగాని నువ్వు కూడా కలహాన్ని పెట్టుకున్నావా, నువ్వు వర్ధిల్లేవని దేవుని లేఖనం సెలవుస్తోంది. దావీదు తన కుటుంబ విషయంలో చాలా నమ్మకంగా ప్రభువుని సేవించాడు, భయభక్తులతో పిల్లల్ని పెంచుకోగలిగాడు. నిజంగా అతను అంటున్నాడు, యెహోవా నిన్ను ఆస్వాదించిన యెడల ఆ ఆశీర్వాదం ఎన్నటెన్నటికి ఆశీర్వాదముగా ఉంటుంది. నా ప్రియదేవ జనాంగమా, ఎంతమంది గురించి విన్నాం మనం? యోబు, రెండోది ఎవరు? కొర్నేలి, మూడోది దావీదు. ఆ తర్వాత ఐఎమ్ కమింగ్ టు ద నోవహుకి ఎంతమంది పిల్లలు చెప్పాలా? అమ్మ చెప్పండి, స్త్రీలలోంచి నోవహుకి ఎంతమంది పిల్లలు? నోవహు ఎవరండి అనొద్దు. వాడ కట్టాడు కదా. నోవహు కట్టాడా, యోనా కట్టాడా? అదో మీకు చాలా మాకు ధర్మ సందేహాలు వచ్చేస్తున్నాయండి అంటారా? నోవహు ఏం కట్టాడు? వాడ కట్టాడు. ఒక ఆయన యోనా వాన కట్టాడు అని అంటున్నాడు. ఆయన నోవహు వాడ కట్టాడు కదా. ఆ వాడలో ఎంతమంది ఎక్కారు? 8 మంది. చివరి నుంచి చెప్పండి. నోవహు పిల్లల పేర్లు చెప్పండి. అమ్మ చివరి నుంచి చెప్పండి గట్టిగా. నోవహు బిడ్డలు ఎంతమంది? 3. ఆ 3 పేర్లు ఏంటి? ఎవరు? షేము, హాము, యాపేతు. వెరీ గుడ్. సో ఈ ముగ్గురు తనకు బిడ్డలుగా ఉన్నారు, కోడండ్రు కూడా ఉన్నారు. 8 మంది వాళ్ళలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాము. చూడండి, మనం జాగ్రత్తగా చూస్తే కనుక నోవహు తన యొక్క కుటుంబాన్ని నడిపించాడు. చదువుదాం ఒకసారి ఆ నోవహు గురించి రాయబడినటువంటి మాట. నోవహు అతని కుమారుని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఒకసారి ఈ స్క్రీన్లో చూద్దాం. నోవహు కూడా తన బిడ్డల కొరకు బలిపీఠాన్ని కట్టాడట. యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహనం అర్పించెను. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఏమంటే తండ్రి బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. వారు దేవుని కృపలో వర్ధిల్లారు. తండ్రి యొక్క పనిలో వారు కూడా నిమగ్నమయ్యారు. షేము, హాము, యాపతు కూడా వాడ నిర్మించడంలో ఆ బిడ్డలు కూడా నోవహుకు సహకరించారు. దైవికంగా వారిని పెంచాడు నోవహు. నేను 4 కుటుంబాలను మీ ముందు ఉంచాను. ఈ యొక్క కుటుంబాలు మన ఎంతగానో మార్గదర్శకంగా ఉన్నాయి, ఆదర్శప్రాయంగా ఉన్నాయి. ఇప్పుడు 4 కుటుంబాలను ముందు పెడతాను. వీళ్ళు కుటుంబాన్ని సరిగ్గా పెంచకపోవడం ద్వారా,
బిడ్డలను సరిగ్గా పెంచకపోవడం ద్వారా, వారు చేసినటువంటి అదేమైన కార్యాల ద్వారా వారి శాపము ఏ విధంగా కుటుంబం మీదకి వచ్చిందో నలుగురు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి ఎవరంటే ఆదాము హవ్వ. వారిద్దరు చేసిన ఆజ్ఞాతిక్రమమైన పాపం ద్వారా వారి శాపము మానవ జాతి మీదకి వచ్చింది, వారి బిడ్డల మీదకి వచ్చింది. ఈరోజు నీ శాపాన్ని మనం అనుభవిస్తున్నామంటే మన ఆది పితరులైనటువంటి ఆదాము హవ్వలు చేసిన పాపము. ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేశారు వాళ్ళు. తినవద్దన్న పండును వారు తిన్నారు, అందును బట్టి దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యారు. వారి శాపం మనందరి దాకా వచ్చింది. రెండోదిగా మనం ఆలోచన చేస్తే కోరహు అనేటువంటి వ్యక్తి ఉన్నాడండి. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని లేఖనాల్లో కోరహు అనేటువంటి వ్యక్తి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 30వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 30వ వచనం. యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారి ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారి కలిగిన సమస్తమును మింగివేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలియను. అతడు ఆ మాటలను చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. ఎవరి కోరహు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు కోరహు కుమారులు అంటారు కదండి, ఆ కోరహే. కోరహు అయితే నిజంగా కోరహు కుమారులు అయితే మంచిగానే ఉన్నారు కదండి. కోరహు ఆ దేవుని ఉగ్రతకు పాలేడు. ఎందుకు తెలుసండి? కోరహు ఏం చేశాడంటే దేవుని సేవకుడు అయినటువంటి మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేశాడు. దేవుని సేవకులైనటువంటి అహరోను మోషే మీద తిరుగుబాటు చేశారు. అహంకారంతో, దుర్బుద్ధితో నిజంగా కోరహు జీవించడం ద్వారా దేవుని ఉగ్రత కోరహు మీదకి వచ్చింది. తన స్నేహితుల కుటుంబాలు కూడా ఏమైపోయినాయి? దేవుడు కోరహును శపించాడు, కోరహును హతమార్చాడు దేవుడు. ఎందుకంటే కోరహు తిరుగుబాటుతనం. మోషే మీద అభిషేకించబడిన దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేయడం ద్వారా, నిజంగా దేవుని సేవకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ద్వారా, దేవుని సేవ జరుగుతూ ఉన్నప్పుడు దేవుని సేవను ఎలాగన్నా సరే ఆపేయాలి, దేవుని సేవకు ఎలాగన్నా ఆటంకాలు కలుగు చేయాలని కొంతమంది వ్యక్తులను ఇన్స్పైర్ చేయడం మొదలెట్టాడు. దేవుని సేవ చేస్తున్నటువంటి వారిని, దేవుని పరిచయం చేస్తున్నటువంటి వారిని అడ్డంకుగా మారి వాళ్ళని చెడగొట్టి ఏమంటే ఆ శాపంలో వారిని కూడా పాలుభాగస్తులుగా చేశాడు. నువ్వు దేవుని సేవ చేస్తుంటే చాలామంది నీ దగ్గరికి వచ్చి ఏమవుతుంది, నీకు ఏం పెడతాడు, ఆయన ఏమిస్తాడు అని నీ దగ్గర మాట్లాడుతున్నారా? నీ ఆశీర్వాదం అంత వ్యక్తి దొంగిలిస్తున్నాడు. అలాంటి కోరహులు ఉంటారు, జాగ్రత్త. వారి మాట వింటున్నావు నువ్వు? ఏమవుతుందిరా నీకు సేవ, దేవుని సేవ చేస్తే? పాస్టర్ గారు ఏమన్నా ఇస్తున్నాడా? ఈ రోజున దేవుని సేవ చేయటం అనేటువంటిది అది నీ బాధ్యత. దేవుడిని దీవించాలంటే సేవ చేయాలి, లేకపోతే వదిలిపెట్టేసే. ఎవరిని దగ్గరికి వచ్చి అలాంటి మాటలు పలుకుతున్నారా? కోరహు జ్ఞాపకం చేసుకోండి. కోరహు చేసిన కార్యం అదే. దేవుని సేవడు మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేయించేలాగా ప్రజలను ప్రేరేపిస్తూ వచ్చాడు. చెడగొట్టాడు చాలామందిని. దేవుని ఉగ్రత కోరహు మీదకి వచ్చింది. జాగ్రత్త. దేవుని సేవ చేయగలిగితే చెయ్యి, అంతేగాని అడ్డంగా మారద్దు. దేవుని ఉగ్రత నీ కుటుంబం మీద, నీ మీద తిరిగి వస్తుంది. దేవుని లేఖనం చాలా క్లియర్గా చెప్తా ఉంది. కోరహు నెరవేడిచి భూకంపం వచ్చి అందరూ చనిపోయారట. దేవుని ఉగ్రత కోరహు మీదకి వచ్చింది. దేవుని సేవ జరగాలి. వీలైతే ప్రోత్సహించు, లేకపోతే మౌనంగా ఉండు. అంతేగాని దేవుని సేవను ఆపడానికి, దేవుని పరిచయం ఆపడానికి, దేవుని స్వాతను ఆపడానికి నువ్వు ఏదైనా చేస్తున్నావా? దేవుని ఉగ్రత వస్తుంది, మనం తాళలేం. దేవుని ఉగ్రత మనం తాళలేం. దేవుని ఉగ్రత పెళ్ళుమని దిగుతుంది, మనం దాన్ని తాళలేం. ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే తన కుటుంబానికి శాపగ్రస్తంగా మారాడు ఎవరో? కోరహు. ఆ తర్వాత ఆకాను గురించి మనకు తెలుసు. ఆకాను ఏం చేశాడంటే నిషిద్ధమైనటువంటి వస్తువులు తీసుకొచ్చి తన ఇంట్లో పాతి పెట్టుకున్నాడు. బంగారపు కమ్మిని, షీనార్ వస్త్రాన్ని, వీడిని తీసుకొచ్చాడు. యెహోషువ ఏనాడు చెప్పాడు, యెరికో పట్టణం నుంచి ఏది తీసుకురావద్దు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. యెరికో పట్టణం నుంచి ఏది తీసుకురావద్దు, అది శపితమైనటువంటి ప్రాంతం కాబట్టి శపితమైనటువంటి వాటిలో ఏది తీసుకురావద్దని దేవుడు చెప్పాడు. అందుని బట్టి మీరు ఏది తీసుకురావద్దు అన్నప్పుడు ఆకాను ఏం చేశాడంటే వాటిని చూసి టెంప్ట్ అయిపోయాడు. ఆ షీనాల వస్త్రాన్ని చూశాడు, వెండిని, బంగారం తీసుకొచ్చి కొంచెమే కదని తీసుకొచ్చి ఇంట్లో పాతి పెట్టాడు. యెహోషువకి తెలిసిపోయింది. ఎందుకంటే ఇశ్రాయేలీలు యెరికో పట్టణం మీద విజయం సాధించారు, గొప్ప పట్టణము. కానీ హాయి అనే పట్టణం మీద ఓడిపోయారు. ఏ పట్టణం మీద ఓడిపోయారు? హాయి అనే పట్టణం మీద ఓడిపోయారు. ప్రభు సన్నిధికి వెళ్ళి, అయ్యా యెరికో పట్టణం చాలా పెద్ద మెట్రోపాలిటన్ సిటీ, దాని మీద మాకు విజయాన్ని ఇచ్చావు, పెద్ద దేశం మీద. హాయి అంత చిన్నది, చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరు మీద ఓడిపోయాం అయ్యా. క్రికెట్ చూసేటువంటి వారికి అయితే కనుక ఇండియా ఆస్ట్రేలియా మీద నెగ్గేసింది, బంగ్లాదేశ్ మీద ఓడిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా అవమానం కదా. అలాగే జరిగింది ఇశ్రాయేలీలకు కూడా. యెరికో పట్టణం మీద విజయాన్ని సాధించారు, హాయి పట్టణం మీద ఓడిపోయారు.
వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళి మొరపెట్టినప్పుడు, అయ్యా మీలో ఒకడు ఉన్నాడయ్యా, వాడు నిషిద్ధమైన వస్తువుని తీసుకొచ్చాడు, దేవుని మాటకు విధేయత చూపించలేదు, ఆజ్ఞాతిక్రమమైన పాపం తీసుకొచ్చి షీనార వస్త్రాన్ని, ఆ బంగారపు కండిని, ఆ బంగారపు కమ్మిని, వెండిని తీసుకొచ్చి అతని ఇంట్లో పాతి పెట్టుకున్నాడు. అతని పేరు ఆకాను. అనగానే మొత్తం ఇశ్రాయేలు అందరికీ తెలిసిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడు అయ్యగారు. మొత్తం బట్టబయలు అయిపోయింది పాపం. ఇప్పుడు ఒప్పుకోకపోతే మొత్తం అందరూ తలో గుద్ది నన్ను అక్కడే చంపేస్తారని చెప్పి వచ్చేసాడు. ఎప్పుడు? మీలో చాలామందికి ఒక అనుమానం రావచ్చు, ఒప్పుకున్నాడు కదండి ఆకాను, అతిక్రమలు దాచిపెట్టి వాడు వర్ధులుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి వాడు కనికరం పొందుతాడు. ఆకాను ఒప్పుకున్నాడు కదా సార్. ఎప్పుడు ఒప్పుకున్నాడు? అంతా బట్టబయలు అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు క్షమాపణ అడగాలో అప్పుడు అడగాలి, అంతేగాని చివరిలో వచ్చే సారీ అంటే కుదురుతుందా? మై డే చర్చ్, ఆకాను శపితమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడ్డాడు. ఆకోరు లోయలో తన మాత్రమే కాదు, తన కుటుంబం అంతా కూడా కాల్చివేయబడింది. ఇలాంటి వాడు మనకు హాని చేశాడు, మనకు ఓటమి కారణమయ్యాడు, కాబట్టి ఇటువంటి వ్యక్తి శపించబడాలని చెప్పి ఆకోరు లోయలోకి తీసుకెళ్ళి ఏం చేశారు? అతని మీద అగ్ని వేసి తన్ని తన కుటుంబాన్ని కాల్చేశారు. ఎందుకు మాట చెప్పాను తెలుసా? ఏమండి, మాదిరిగా ఉండాల్సినటువంటి ఆకాను, మాదిరిగా ఉండాల్సిన గెహాజీ వారు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసినటువంటి అవిధేయమైన కార్యాన్ని బట్టి కుటుంబ జీవితాన్ని నిలబెట్టలేకపోయారు. కుటుంబ జీవితంలో వారు ఎలా లేకపోయారు? వారు దేవునికి న్యాయబద్ధంగా లేకపోవడం ద్వారా గెహాజీ కూడా తన యొక్క కుటుంబానంతరికి కూడా కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. ఇంకొకరు ఉన్నారండి, వాళ్ళు చెప్పి ముగించేస్తాను. అననీయ సప్ఫేరా. చెప్పండి, ఎవరిలో? సంఘంలో మంచి ప్రామినెంట్ పీపుల్ ఇళ్ళలో, సంఘంలో, పేతురు సంఘంలో చాలా ప్రామినెంట్ సంఘ విశ్వాసులు. వారు దేవుని సేవ దగ్గరికి వచ్చి, అయ్యా మరి చాలా పరిచర్య జరుగుతుంది, చాలా సువార్త పరిచర్య జరుగుతుంది, మీరు చాలా సువార్త సభలు పెడుతున్నారు, మందిరాలు కడతా ఉన్నారు, అందును బట్టి మాకు ఒక పొలం ఉందయ్యా, ఆ పొలం అసలు రేటు రాదు, ఎప్పుడో మా తాతల కాలం నాటిది, అందును బట్టి ఆ పొలం అమ్మేద్దాం అనుకుంటున్నాం, ఆ పొలంలో వచ్చినటువంటి కొంత డబ్బు, కొంత పర్సంటేజు, ఆ పొలంలో వచ్చినటువంటి డబ్బుని దేవుని పరిచర్య కోసం ఇద్దాం అనుకుంటున్నామయ్యా అని అన్నారు. పేతురు అన్నాడు, చాలా సంతోషం అయ్యా, మీ సమర్పణ దేవాదేవుడు గుర్తిస్తాడు, తరతరాలని దేవుడు దీవిస్తాడు, దేవునికి ఇవ్వడం ద్వారా మీరు నష్టపోరు అంటే అలాగే అండి అని చెప్పారు. ఆ రోజున ఏమైందంటే ఆ పొలంలో నుంచి, ఆ పొలం పక్క నుంచి ఒక హైవే రోడ్డు వెళ్ళింది అనుకుందాం, నేను అలా లేదు కానీ వాళ్ళు చెప్తున్నాను. ఒక హైవే రోడ్డు వెళ్ళగానే ఆ స్థలానికి ఏమొచ్చేసింది? మంచి ప్రైస్ వచ్చేసింది. ఏదో రాదనుకున్నాం, కానీ పక్క నుంచి ఎప్పుడైతే గవర్నమెంట్ వారు హైవే రోడ్డు వేయగానే మంచి రేట్ వచ్చేసింది. రేట్ వచ్చేసరికి కొన్ని కోట్ల రూపాయలు వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకున్నటువంటి ప్రమాణాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టేశారు. పోనీ దేవుని సేవ దగ్గరికి వచ్చి, అయ్యా మంచి రేట్ వచ్చిందయ్యా, ఇంత ఇవ్వాలనుకున్నాం, అందుని బట్టి ఇంత ఇస్తున్నాం, పరిచర్య కోసం వాడండి అని చెప్పాల్సింది. ఎప్పుడైతే ఇద్దరు వచ్చేసారు, కొంత ద్రవ్యాన్ని అనుకుని వచ్చేసారు ఇద్దరు భార్యాభర్తలు, మూకుమ్ముడుగా మాట అనుకుని, ఆ దైవజనుడు పేతురు గారు ఇప్పుడు అడుగుతాడు ప్రశ్న, ఇద్దరం ఒకటే సమాధానం చెప్పాలి. ఇద్దరం మరలా ఏమండి, ఆయన ఒక క్వశ్చన్ అడిగిన నువ్వు వేస్తున్నావు అని చెప్పడానికి లేదు, ఇద్దరం ఒకే తాటి మీద ఉండాలి, ఇద్దరం ఒకే మాట మీద ఉండాలా అనే ఉద్దేశంతో ఇద్దరు వచ్చారండి. దైవసేవుడు అన్నాడు, మొదట భార్యను బయట పెట్టి అననీని రమ్మన్నాడు లోపలికి. అంటే డబ్బు తీసుకొచ్చి దేవుని సేవకుడి చేతిలో పెడతా ఉన్నప్పుడు దేవుని సేవకుడు క్యాజువల్గా అడిగాడు, అయ్యా ఎంతకే అమ్మారా పొలాన్ని అంటే, అమ్మ తోడండి. ఏంటది? అమ్మ తోడు, మీ మీద ఒట్టు, దేవుని వాక్యం మీద ఒట్టు, ఎంతకే అమ్మామన్నాడు. ఆ మాట చెప్పిన మరుక్షణమే ఆ వ్యక్తి డామ్మని చచ్చిపోయాడండి, డామ్మని కింద పడి చచ్చిపోయాడు. ఈ వ్యక్తి దేవుని సేవకుడితోనూ దేవునితో ఆటాడడానికి ప్రయత్నం చేశాడు, అందుని బట్టి చనిపోయాడు. ఆ బాడీని పక్కకి తీయండి అన్నాడు. ఆ తర్వాత సప్పేరా ఉంది లోపల, ఏం జరిగిపోతుందో అని చెప్పి లోపల ఆ బయట ఉండేటప్పటికి సప్పేరు రమ్మన్నాడు. సేమ్ క్వశ్చన్ అడిగాడు, అమ్మా పొలాన్ని ఇంతగా అమ్మారా? అక్కడ ఒక మంచి మాట నేను మీ చేత చదివిస్తాను. పేతురు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభించారమ్మా? ఇద్దరు కూడా కూడబలుకుని ఏకీభించారా? పాపం కొరకు దేవుని కొరకు ఏకీభవించి మంచి కార్యాలు చేయాల్సినటువంటి వారు
పాపం కొరకు, దేవునితో అబద్ధం ఆడటం కొరకు ఏకీవించారా అని పేతురు ఎప్పుడైతే అన్నాడు, అననీయ సప్ఫీరాలు ఇద్దరు కూడా అక్కడే మరణించారండి. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కథను రాయించాడు, ఈ చరిత్రను ఎందుకు రాయించాడంటే, మనం కూడా వీఆర్ ట్రైంగ్ టు లైవ్ విత్ గాడ్. దేవునితో అబద్ధం ఆడడానికి, దేవుని సేవకులతో అబద్ధం ఆడడానికి, దేవుని ప్రతినిధితో అబద్ధం ఆడడానికి కూడబలుకుంటూ ఉంటాం. ఏమండి, పాస్టర్ గారు అడుగుతారు ఈ వారం రాలేదని, ఈ సమాధానం చెప్పండి. నేను ఇదే సమాధానం చెప్తాను. మా తండ్రి గారు, ఆత్మీయ తండ్రి గారు 2 వారాల నుంచి ఒక సహోదరు రాట్లా, బాప్తిజం ఇచ్చారు, చక్కగా దేవుని కృపలో వర్ధిల్లుతా ఉంది. మరి ఏం జరిగిందో 2 వారాల నుంచి రాకపోయేటప్పటికి అన్నది, కడుపు నొప్పి పాస్టర్ గారు అంది. ఏముంది? కడుపు నొప్పి అంది. కడుపు నొప్పి ఏం కాదండి, అందరూ పేరెంటాలకి అందరికి ఏదో ఎక్కడికి వెళ్తుంటే ఈమె కూడా వెళ్ళిపోయింది వాళ్ళతోటి, దేవుని సన్నిధిని మానేసి. పోనీ దేవుని సేవడు అడిగినప్పుడు ఏదో కరెక్ట్ చెప్పాల్సింది, సత్యం చెప్పాల్సింది, కడుపు నొప్పి అంది. కడుపు నొప్పి అన్నా అని ఇంటికి వెళ్ళిందండి, కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయింది. విపరీతమైన కడుపు నొప్పి. ఫోన్లో ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే పోద్ది అనుకుంది, ట్యాబ్లెట్ వేసుకుంటే కడుపు నొప్పి తగ్గట్లా. ఫోన్లో ఇంజక్షన్ చేసుకుంటే కడుపు నొప్పి పోద్ది అనుకుంటుంది, కడుపు నొప్పి తగ్గట్లా. 2 రోజులు విపరీతమైన కడుపు నొప్పి వచ్చేస్తుంది. అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? ఈ కడుపు నొప్పి తగ్గాలంటే దేవుని సేవడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి క్షమాపణ అడగాలి, ప్రార్థన చేయించుకొస్తేనే కానీ కడుపు నొప్పి తగ్గదని తెలుసుకుంది. వచ్చింది. ఏమండి కడుపు నొప్పి అంటే 2 రోజుల నుంచి, ఏమ్మా ఇంకా తగ్గలేదా 2 వారాల నుంచి? ముందు లేదు పాస్టర్ గారు కడుపు నొప్పి. మీరు ఎప్పుడైతే ఎందుకు రాలేదమ్మా అని అంటే, ఏదో మాట వరుసకు బాగుంటుందని కడుపు నొప్పి అన్నాను, కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయిందండి, తగ్గట్లేదు. సాధు సుందర్ సింగ్ అనేటువంటి దేవుని సేవకుడు ఆయన టిబెట్ ఈ ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నప్పుడు 3 దొంగలట దైవజనుడి దగ్గర ఏం దొంగతనం చేస్తాం, ఆయన కొట్టి ఏం తీసుకుంటాం, ఆయన దగ్గర ఒక శ్రేష్టమైనటువంటి షాలువ ఉండేది. ఆయన బ్యాగ్లో ఒక బైబిల్, ఏదో ప్రయాణ ఖర్చులకు మాత్రం కొంత డబ్బు బ్యాగ్లో ఉండేది. అందుని బట్టి ఈ దొంగలు అనుకున్నారట ఆయన దగ్గర ఎలాగైనా ఆ షాలువ, ఆ తర్వాత ఆయన దగ్గర ఉన్న కొంత ద్రవ్యాన్ని ఎలాగైనా దొంగిలించాలని వారు ప్రణాళిక వేశారు. ఏం వేశారంటే, దైవజనుడి దగ్గర ఆయన యొక్క ఆ దైవజనుడి దగ్గర మనం ఏం కొట్టి దొంగతనం చేస్తామని చెప్పి ఈ సాధు సుందర్ సింగ్ గారు వస్తుంటే ఆ 3 దొంగల్లో ఒకళ్ళు చచ్చిపోయినట్టు నటించాడట. చచ్చిపోయినట్టు నటిస్తే మిగతా 2 కూడా ఎంఆర్ రేంజ్లో యాక్ట్ చేసేస్తాను, రాస్కార్ రేంజ్లో. ఒరే అప్పుడే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా, అప్పుడే చచ్చిపోయావా, అప్పుడే నీ నూకలన్నీ చెల్లిపోయినాయా అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతుంటే దైవ సేవకుడి దగ్గర రాగానే, అయ్యగారు మా తమ్ముడు చచ్చిపోయాడండి, మా తమ్ముడు ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు, చచ్చిపోయాడండి, ఇప్పుడు వీడికి దహన సంస్కారాలు చేయడానికి ఆ యొక్క చివరిలో చేసేటువంటి అంతిమ సంస్కరణ కొరకు డబ్బులు కూడా లేవండి మా దగ్గర, మేము చాలా పేదవాళ్ళం అండి అని ఇలా చెప్పేటప్పటికి దేవుని సేవడు కరిగిపోయి, బాబు పాపం ఇంత అవసరతలో మీరున్నారు, అందుని బట్టి ఈ శాలువ తీసుకుని అమ్మేసి ఇతని యొక్క అంతిమ సంస్కరణలు చేయండి అయ్యా అని చెప్పగానే ఆ తర్వాత ఆయన జేబులో ఉన్నటువంటి డబ్బులు కొన్ని ఇచ్చి నిజంగా ఆ శాలువను వారి చేతుల్లో పెట్టేటప్పటికి ఆయన అలా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయేటప్పటికి ఇలా అంటున్నారు, అరే లెగరా. ఆయన వెళ్ళిపోయి చాలాసేపు అయింది, లెగ అంటున్నారట. లెగ అంటే ఆడు లెగట్లేదు. ఒరే యాక్టింగ్ జాల్ లేరా, యాక్టింగ్ జాల్ లేగో అంటే లెగట్లేదాడు, గట్టిగా కూదిపేరు లేగట్లేదు. నిజంగా ప్రాణాలు పోయినాయండి ఆడికి. ప్రాణాలు పోతే అయ్యయ్యో ఎంత పని అయిపోయింది అని చెప్పి పరుగున దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఘోరం జరిగిపోయిందా, ఏం జరిగిపోయింది, ఇంకేమైనా డబ్బు కావాలా, వద్దుపోయా మీ డబ్బు మీ చాలా మీతో ఉంచుకోండి, మా ఓడి యాక్ట్ చేశాడండి, నిజంగా చచ్చిపోయాడు. ఎందుకయ్యా అబద్ధం ఆడుతున్నావు, ఎందుకయ్యా దేవుని సేవకుడితో అబద్ధం ఆడుతున్నావు అని దేవుని సేవకుడు చిన్నగా బాధపడ్డాడట. ఎందుకు మాట చెప్పాను తెలుసా, సందర్భాల్లో వీఆర్ ట్రైంగ్ టు లైవ్ విత్ గాడ్, వీఆర్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ గాడ్, వీఆర్ ట్రైంగ్ టు మ్యానిపులేట్ గాడ్ సర్వీస్. నేను మాట చెప్తున్నాను, నిజంగా నీవు దేవునితో మనం ఆటలాడు, వీఆర్ నాట్ సపోజ్ టు ప్లే విత్ గాడ్. దేవునితో మనం ఏం ఆడకూడదు, ఆటలాడకూడదండి. దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు, ఆయన దహించు అగ్నిటువంటి దేవుడు, అగ్నితో ఆటలాడకూడదు. దేవుని ఉగ్రత వచ్చిందంటే మనం తాళగలమండి. దేవుని ఉగ్రత వస్తే ఏ డాక్టరు ఏమన్నా మనం రక్షించగలడు, ఏ బాబా రక్షించగలడు దేవుని ఉగ్రత వస్తే? సుధామ గుమారుల మీద దేవుని ఉగ్రత వచ్చింది, ఎవరైనా రక్షించగలిగారా? నేను అనుకుంటా ఉన్నా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, ఏ సైంటిస్ట్ అయినా, ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా ప్రపంచాన్ని ఏదన్నా బాగు చేయగలిగాడా? పిట్టల్లా రాలిపోయాం మనం. ఈ 2 సంవత్సరాలు బయట పెడితే చాలు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం, ఇక జీవితానికి చాలు అనుకున్నాం, దేవుడు బయట పడేసాడు. ఇప్పుడు మరలా మర్చిపోయాం, మొత్తం మరలా మన జీవితం యథావిధిగా లోకంలో కొనసాగించబడతా ఉంది.
దేవునితో పెట్టుకోగలమా? నా ప్రియ దైవజనాంగమా, నేను ముగిస్తున్నాను. ఎన్ని కుటుంబాల గురించి మనం విన్నాం కాబట్టి దైవిక కుటుంబాల వల్లే మన జీవితం. టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, ఐఎమ్ కంక్లూడింగ్. కాబట్టి నేను చెప్పిన 4 కుటుంబాల వల్లే మన జీవితం గొప్ప దీవెన పొందుకుందాం. తల వంచుని ప్రార్థన చేద్దాం. ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్, ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు నాయనా. కొన్ని కుటుంబాలు మా ముందు ఉంచారు. నోవహు కుటుంబాన్ని, యోబు కుటుంబాన్ని, కొర్నేలి కుటుంబాన్ని, దావీదు కుటుంబాన్ని, అదే రీతిగా అన్నయ్య సప్పెర్ర కుటుంబాన్ని, గెహాజీ కుటుంబాన్ని, ఆకాను కుటుంబాన్ని, ఆదామావుల కుటుంబాన్ని ముందు పెట్టారయ్యా. నేను ఏం నేర్చుకోవాలో క్లియర్గా మీరు మాతో మాట్లాడారు. నీ వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మమ్మల్ని హెచ్చరించారు. నీకు స్తోత్రాలు. ఆయన మంచి కుటుంబాల వలె జీవిస్తూ నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.